డబ్బున్నాడే ప్రొడ్యూసర్ కాదు, చాలా చేయగలిగినాడే ప్రొడ్యూసర్. ఈ కలెక్షన్స్ గురించి చెప్పండి. ఒప్పేసుకున్నారు కూడా, లేదు మేము ఫేక్ కలెక్షన్స్ ఇస్తాము ఫ్యాన్స్ సాటిస్ఫై చేయడం కోసం. అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇక్కడ ఏదో జరిగిపోతుంది, అబ్బో అంత అంట ఎంత అంట. ఈ బుక్ మై షో టికెట్లో లైక్లు కానీ ఇవన్నీ కూడా మాకు మేము క్రియేట్ చేసుకునేది ఇదంతా కూడా. ఇప్పుడు మీరు అది చేయట్లేదు అనుకోండి, వీళ్ళు సరిగ్గా ప్రమోట్ చేయలేకపోతున్నాడు సినిమాని అంటారు. ఆ పోటీ బాక్స్ ఆఫీస్ గ్రాస్ నెంబర్లో చూపించుకుంటే భలే ఉంటుంది. చిన్న సినిమాలకి ఆడియన్స్ రావట్లేదు. ఇంకా నేను ఈ సినిమా చూడకపోతే నా జీవితం వేస్ట్. అంతకుముందు కృష్ణ గారి టైంలో అయితే ఆయన 20 సినిమాలు చేశారంట ఒక సంవత్సరంలో. బట్ ఇప్పుడు ఉన్న స్టార్ హీరోస్ ఎవరైనా మరీ టూ మచ్ ఇన్ఫో ఇచ్చేస్తున్నామేమో, ఉన్న గుట్టంతా అనవసరంగా బయట పెట్టేస్తున్నామేమో అన్న స్టేక్ హోల్డర్సే కదా, మనకి వాళ్ళకి తెలియాలిగా పాపం. 150 రూపాయలు 200 టికెట్ పెట్టి వస్తున్నప్పుడు నేను ఎందుకు రావాలి అంటే ఇవన్నీ రే మా సార్థకు బాధ కలిగి. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, సినిమా తీసి చూడు, ఇది మాత్రం పక్క. హాయ్ వంశీ నందిపాటి. హలో, హాయ్. ఐఎమ్ ధీరజ్ అండి ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైం. బిజీ షెడ్యూల్లో కూడా కొంచెం టైం కుదుర్చుకొని వచ్చారు. థ్యాంక్ యూ. అపారెంట్లీ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. సో ఓకే వంశీ, అంటే మీ గురించి చెప్పండి. లైక్ చూస్తూ ఉన్నాము, లైక్ 2018 మూవీ నుంచి యూఆర్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ అండ్ మూవీస్ ఎగ్జిబిటర్గా చేస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్గా కూడా చేస్తున్నారు. బట్ హూ ఈజ్ వంశీ నందిపాటి అంటే ఇప్పటిదాకా, ఎందుకంటే మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేదు కాబట్టి తెలియలేదు. సో హూ ఈజ్ వంశీ నందిపాటి? As of now, who is Vamsi Nandipati? And I would say I'm a filmmaker. Okay. But yeah, I started off like I hail from Gudivada. My born and brought up in Gudivada. Okay. నేను పోస్ట్ బీటెక్ ఆల్మోస్ట్ 13 years ఐటీ జాబ్ చేశాను. సో 13 years ఆల్ ఎంఎన్సీస్ లైక్ ఐబిఎం, పర్సిస్టెంట్, ఇట్లాంటి కంపెనీస్, ఫిడిలిటీ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇట్లాంటి కంపెనీస్లో వర్క్ చేసి 13 years. ఆ తర్వాత ఐ థాట్ లైక్ ఐ షిఫ్ట్ మై కెరీర్. ఆ పర్ష్యూట్లో, ఆ ప్రాసెస్లో ఇది వచ్చింది. ఇట్ కేమ్ బై మై వే, అంతే. ఓకే. బట్ వాజ్ దట్ ఈజీ ఆ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఐటీ టు ఫిల్మ్ ఇండస్ట్రీ? అంటే ఆ ప్రాసెస్ ఓరియంటెడ్ అప్రోచ్ విల్ ఆల్వేస్ హెల్ప్ అస్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఏదైనా ఒక విషయం ట్యాకిల్ చేస్తున్నప్పుడు హౌ డు వీ టేక్ ఇట్ అనేది, అంటే ఐ సీ ఎవ్రీ టాస్క్ యాజ్ అ కామన్ సెన్స్ ఓన్లీ. ఆ కామన్ సెన్స్తో మనం హార్ట్ఫుల్గా మనం చేయగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ విల్ గివ్ అస్ సక్సెస్. ఓకే. సో దట్ ఈస్ ద వే ఐ టేక్ ఇట్. ఫీల్డ్ అనేది, ఇప్పుడు ఇంకొక ఫీల్డ్కి వెళ్ళినాం మనం, ఆ ఫీల్డ్లో మనం ఏంటనే న్యూయాన్సెస్ తెలుసుకున్న తర్వాత ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వీ అప్రోచ్ టు ఇట్, హౌ వీ గివ్ అవర్ థాట్, హౌ వీ గివ్ అవర్ డెడికేషన్ టు ఇట్. అలాగే చూస్తాను జనరల్గా. ఓకే. సో ట్రాన్సిషన్ వాజ్ డెఫినెట్లీ నాట్ సో ఈజీ. ఫస్ట్ 1 year అవి గట్టిగా ఉంటాయి. సో అంటే మేము బేసిక్లీ మాకు చిన్నప్పటి నుంచి మై అంకుల్, మై ఫాదర్ లైక్ దేవర్ ఆల్సో ఇంటూ ఎగ్జిబిషన్ సెక్టర్. మా ఫాదర్ యాక్టివ్గా చేయకపోయినా కూడా ఎగ్జిబిషన్లో, బట్ గుడివాడ థియేటర్స్ ఉన్నాయి. ఓకే. సో గోపాలకృష్ణ థియేటర్ అని ఉండేది. సో ఇట్ స్టార్టెడ్ దేర్. మా మావయ్య నుంచి స్టార్ట్ అయిందనమాట, మాకు మేనమావ. సో మా మావయ్య నుంచి స్టార్ట్ అయింది ఇది. చిన్నప్పుడు ఇంకా చిరంజీవి గారి సినిమాలు వస్తున్నాయి అంటే వెళ్ళిపోవటం, ముందు కడుపులో నొప్పి వచ్చినా వెళ్ళిపోవాలి. గ్యాంగ్ లీడర్ సినిమా నాకు ఫుల్ స్టమక్ పెయిన్ అయినా కూడా వెళ్తే ఫుల్ జనాలు, ఏం చేయాలరా బాబు అని అంటే మా మావయ్య ఏం చేసే ప్రొజెక్షన్ రూమ్లో కూర్చోబెట్టాడు. నీకు అసలు బుద్ధి రాదు, నువ్వు చెప్పినాను అని చెప్పి. చిన్నప్పుడు అప్పటికే, అంటే అప్పుడంటే చిరంజీవి గారు అంటే హీ ఈజ్ ద మ్యాన్ దట్ వీ నో కదా. సో ఆయన హీరో అప్పుడు మనకి. సో అట్లా, సో ఇట్ స్టార్టెడ్ దేర్. ఆ పిచ్చి ఎప్పుడు స్టార్ట్ అయింది, పిచ్చి అని కాదు, బట్ దట్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్ దట్ స్టార్టెడ్ దేర్. స్లోగా బీటెక్ అయిపోయిన తర్వాత ఐ హ్యాడ్ టు గో టు వర్క్. ఎందుకంటే ఒక 2-3 years అన్నా చెయ్యాలి అనే ఇది ఉంది ఎప్పటి నుంచో. అంటే బికాజ్ ఒక ఫ్రెషర్గా రావటం వేరు, మనం కొంత ఎక్స్పీరియన్స్డ్ రావటం వేరు. ఇటు రావాలి అనేది థాట్ ఎప్పటి నుంచో ఉన్నా కూడా కొన్ని హిండ్రెన్సెస్ ఉంటాయి కదా ఇంట్లో కూడా మనకి. వద్దులే, ఎందుకు, మీ మామయ్య ఆల్రెడీ చేస్తున్నారు కదా. సో ఇండస్ట్రీ అసలు బాగాలేదు. 2007 or so నేను బీటెక్ పాస్డ్ అవుట్. ఓకే. సో 2007 టైంలో కొంచెం అప్పటికి చాలా అప్స్ అండ్ డౌన్స్లో ఉంది ఇండస్ట్రీ కూడా.
సో ఆ టైంలో ఎందుకులే అని చెప్పి దెన్ ఐ వెంట్ టు ఐటీ. ఒకసారి వెళ్ళినాక మనం ఇంకా ఆ లూప్లో పడిపోతాం. అప్పుడే కదా చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ టైం కూడా అదే టైం మంచిగా. అవును. సో ఓకే, మనం ఆ లూప్లో పడిపోతాం ఇంకా. అండ్ దెన్ 2015లో గీతా వాళ్ళు మన థియేటర్కి లీజ్కి తీసుకుందానికి వచ్చారనమాట సింధూరా విజయవాడలో. గోపాలకృష్ణ వైవిఎస్ అన్నాలకి మేము 2004లోనే సేల్ చేసాం. 2004-2005 ఏరియా ఆ టైం పీరియడ్లో వైవిఎస్ అన్నాళ్ళు తీసుకున్నారు. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు తీసుకున్నారు. అది తీసుకుని ఆయన రీమోడల్ చేసి బొమ్మరిల్లు థియేటర్గా మార్చారు. మేము మళ్ళీ పక్కనే గంగామహల్ అని ఒక ఫేమస్ థియేటర్ ఉండేది, ఆ థియేటర్ పర్చేస్ చేసాం. పర్చేస్ చేసి దాన్ని రీమోడల్ చేసి సింధూరా అని మార్చి థియేటర్. అండ్ అగైన్ 2015 నుంచి అప్పుడు ఎప్పుడైతే మనకి వాసు గారు వచ్చి థియేటర్ చేస్తామో అప్పటి నుంచి ఆల్తో అసోసియేషన్ స్టార్ట్ అయింది. ఓకే. సో అటు ఇటు ప్యారలల్గా కొడతా ఉండేవాడిని. అంటే ఎప్పుడన్నా కలిసినప్పుడు వాసు గారు వీళ్ళు కూడా వై డోంట్ యూ కమ్ హియర్ అన్నట్టు, లైక్ నా ఇంట్రెస్ట్ నేను తెలియజేయటం, వాళ్ళు కూడా దే రెసిప్రోకేటెడ్ ఇట్ వెల్. ఆ చాయిస్ అనేది కొంచెం కష్టమైంది నాకు, వెదర్ టు గో ఫర్ ఇట్ ఆర్ నాట్. ఎందుకంటే హ్యాపీ లైఫ్, సో కొంచెం కష్టం ఉంటుంది ఇక్కడ. అంత సెటిల్డ్ లైఫ్ ఎందుకు, అన్సర్టైన్ కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే, ఇది అన్సర్టైన్ ఏం కాదు, జాగ్రత్తగా ఉండాలంతే. ద డెసిషన్స్ వీ మేక్ విల్ ఎఫెక్ట్ అంతే. 2020 కోవిడ్కి కొంచెం ప్రయర్లో అప్పుడు దెన్ ఐ డిసైడెడ్ లైక్ ఓకే నాకు లెట్ మీ మేక్ ఎ షిఫ్ట్. ఎందుకంటే అప్పటికి 13-14 ఇయర్స్కి నాకు ఒక స్టాగ్నెంట్గా అయిపోయాను నేను కూడా. స్కేల్ వచ్చేసింది బాగా, ఇంకా నేను చేయలేను, ఇంకా ఐ కాంట్ వర్క్ ఎనీ మోర్, ఐ వాంట్ టు ఎంప్లాయ్, ఐ డోంట్ వాంట్ టు బికమ్ అన్ ఎంప్లాయీ, లెట్ మీ బికమ్ అన్ ఎంప్లాయర్ అని అది ఫిక్స్ అయ్యా. ఫీల్డ్ ఇదే కాదని ఫిక్స్ అవ్వలేదు కానీ అదైతే ఫిక్స్ అయ్యా. అండ్ దెన్ కోవిడ్కి ఏం మళ్ళీ ఒక 1-2 ఇయర్స్ ఎక్స్టెన్షన్. ఒక 21 ఆ టైం పీరియడ్లో ఇంకా కోవిడ్ టువర్డ్స్ ఎండ్ వచ్చే టైంకి ఫిక్స్ అయిపోయి దాన్ని ఇప్పుడు వచ్చేద్దాంలే అంటే, లక్కీగా అదే టైంలో వాసు గారు కూడా ఇట్లా గీతాలో వీఆర్ లుకింగ్ ఫర్ సమ్ వన్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యూ థింగ్స్ అన్నట్టు ఏదో మా ఫాదర్తో అలా మాట్లాడటం, నా ఇంట్రెస్ట్ నేను ఇది చేయటం, ఇట్ హ్యాపెండ్ అంతే. వచ్చాను, వచ్చి ఇంకా అక్కడి నుంచి ఒక్కొక్కటి అండ్ ఫ్రమ్ దేర్ యూ పీపుల్ నో ఇట్. ట్రూ. సో ఈ అంటే ఇప్పుడు సరే ఫైన్, యూ హ్యావ్ ద అసోసియేషన్ విత్ గీతా నట్స్, లేదని బన్నీ వస్తు పరిచయం ఉండడం, కానీ ఇండస్ట్రీ మీద ఒక ఇన్సైడర్ ఇన్ఫో వరకు ఫైన్. కానీ ఒక ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ అనేది మీరు అవుట్ సైడర్గా చూస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది, లోపలికి వచ్చిన తర్వాత ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ ట్రాన్సాక్షన్ గురించి చెప్పండి, బికాజ్ అప్పటిదాకా డిస్ట్రిబ్యూషన్ లేదంటే ఎగ్జిబిషన్ సర్కిల్లో ఉండి యూ హ్యావ్ బిన్ వాచింగ్ ద ఫిల్మ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. సో ఒక సినిమాకి ఎంత కొంటే ఎంత మిగులుతుంది అనే కైండ్ ఆఫ్ ఒక మైండ్ సెట్తో ఉంటారు అప్పటిదాకా. బట్ ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి లోపలికి ఎప్పటికైతే వచ్చి ఎంటర్ అవుతారో, ఇప్పుడు అది త్రూ గీతా ఆర్ట్స్ కావచ్చు, లేదంటే వంశీనందపట్టి ఫిల్మ్స్ కావచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఫుల్ పిక్చర్ అనేది వస్తుంది కదా. సో ఈ ట్రాన్సాక్షన్లో మీరు వాట్ కైండ్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ అన్లెర్నింగ్స్ అంటే ఏంటి మీకు? అంటే యాజ్ అన్ ఆడియన్ పర్స్పెక్టివ్స్ ఆర్ ఆల్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. మా చిన్నప్పుడు నాకు గుర్తుండి అసలు ఒక పర్టికులర్, అంటే మేబీ బాగా దాంట్లో ఇన్వాల్వ్ అయితే తప్ప ఒక పర్టికులర్ డైరెక్టర్ సినిమానా ఎక్కువ ఐ యూస్ టు గో బై క్యాస్టింగ్, హీరోని బట్టి వెళ్ళేవాళ్ళం. పలానా ప్రొడక్షన్ హౌస్, పలానా డైరెక్టర్ అని పెద్దగా చూసుకుని, అంటే ఓకే వెల్ నోన్ డైరెక్టర్స్ ఉంటే టైర్ 1 డైరెక్టర్స్ అయితే దెన్ వీ విల్ నో దేర్ నేమ్స్. ప్రొడక్షన్ హౌసెస్ కూడా 1-2 తెలిసేయేమో మనకి, అంతకంటే పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కూడా తెలిసేవి కాదు. అండ్ మనకు తెలిసిన కంటే ఏంటంటే ప్రొడ్యూసర్ అంటే ఇంకా ఈజ్ లైక్ అల్ట్రా రిచ్ పర్సన్, ఇంక ఇంత అంటే అని అనుకుంటాం మనం. ఇట్ ఈస్ నాట్ సో. ఇట్ కంప్లీట్గా సినారియోసే డిఫరెంట్. డబ్బున్నాడే ప్రొడ్యూసర్ కాదు, చాలా చేయగలిగినాడే ప్రొడ్యూసర్. డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఒక డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక జోదం, అది డిస్ట్రిబ్యూషన్ అంటేనే జోదం. మాకు సూర్యనారాయణ గారు అని ఉంటారు గీతాలో, ఆయన చెప్తారు డిస్ట్రిబ్యూషన్ అంటే జోదం బాబు, ఆ డిస్ట్రిబ్యూటర్ అంటే జోదగాడు, ఇదే చెప్తాడు ఆయన. అంటే వెన్ వీ త్రో స్టోన్స్ ఇన్ డార్క్ వీ డు నాట్ నో వాట్ విల్ హ్యాపెన్, అది గ్యాంబ్లింగ్ అన్నట్టే కదా. బట్ ఇఫ్ వీ నో సమ్ టార్గెట్, నౌ దట్ ఈస్ ద టార్గెట్, యూ ఆర్ సీయింగ్ ద టార్గెట్, నౌ త్రో ఎ స్టోన్, వెదర్ వీ విల్ హిట్ ఆర్ నాట్, దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. అది హిట్ అయిందా అంటే అది ఇంకా మన ఎబిలిటీస్ని బట్టి ఉంటుంది.
మన క్యాల్కులేషన్స్ ఎబిలిటీస్ని బట్టి ఉంటుంది. అదే స్టోన్ డార్క్లో త్రో చేస్తే ఎక్కడ తగులుద్దో మనకు తెలియదు. సో దాంట్లో కూడా 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట డిస్ట్రిబ్యూషన్లో కూడా. ఇట్లా చూసి ప్రాపర్గా అసెస్ చేసుకుని చేసేది ఒకటి, అలాగే ర్యాండమ్గా చేసేది ఒకటి. ఓకే. ఎగ్జిబిషన్ వచ్చేసేపాటికి ఇంకా ఎగ్జిబిషన్ సెక్టర్ అప్స్ అండ్ డౌన్స్ ఎప్పుడు వెళ్తాను ఉంటాయి. ఇప్పుడు ది వర్స్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్. బట్ యాజ్ అన్ ఆడియన్ అయితే మనం సినిమా చూస్తాం, సినిమా ఎంజాయ్ చేసామా లేదా, మన హీరో కనబడ్డా లేదా, మన వరకు మనం సాటిస్ఫై అయ్యామో వచ్చేసాము. అదర్ పర్స్పెక్టివ్స్ ఏమీ ఆలోచించడు. మన టికెట్కి పైసా వసూలు అయిందో లేదా అనేది మాత్రమే ఆడియన్ ఆలోచిస్తాడు. అండ్ వీ వాంట్ టు గెట్ ఇన్ టు ఇండస్ట్రీ. I always thought I have to know every nook and corner of this. ప్రతిదీ నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఓన్లీ దెన్ ఐ వాంట్ టు టేక్ ఇట్ అ షార్ట్. ఇది క్లియర్ ఫస్ట్ నుంచి. అండ్ ఐ వాంట్ టు టేక్ ఇట్ స్లో. నాకు ఏదో లైక్ డే 1 నేను ప్రొడక్షన్ చేసేద్దాం, అయితే డే 1 డిస్ట్రిబ్యూషన్ చేసేద్దాం. నేను 21 నుంచి ఐ వెయిటెడ్. లైక్ 2018 తీసే వరకు ఐ వాజ్ ఆల్వేస్ బిహైండ్ పీపుల్ ఓన్లీ. నేను ఫోర్ ఫ్రంట్కి ఎక్కువ రాలేదు. బట్ ఐ యూస్ టు నో హౌ థింగ్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండస్ట్రీ. ఐ యూస్ టు నో హౌ ఒక ప్రొడక్షన్ హౌస్ ఇంకో ప్రొడక్షన్ హౌస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఈ ప్రాసెసెస్ అన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చా. ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, ఈ మూడిట్లో అంటే ఏది కష్టం ఏది అది అడగను. కానీ ఇప్పుడు ఇందులో ప్రొడక్షన్ అనేది ఫస్ట్ అండి, తర్వాత డిస్ట్రిబ్యూషన్, తర్వాత ఎగ్జిబిషన్, ఇంతేనా? ఫ్లో చార్ట్ చూసుకుంటే. సో ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంటుంది ఇందులో? ఎక్కువ రిస్క్ అయితే సినిమా కొంటే డిస్ట్రిబ్యూటర్కే ఉంటుంది, ప్రొడ్యూసర్ నుంచి. అంటే అది స్టార్ కాస్టింగ్ ఉన్న సినిమా అయితే ప్రొడ్యూసర్కి రిస్క్ తక్కువ ఉంటుంది. స్టార్ కాస్టింగ్ లేని సినిమా అయితే ప్రొడ్యూసర్ విల్ బీ ఆన్ ఎ హయ్యర్ రిస్క్ సైడ్. ఎందుకంటే ఆ సినిమా ఎవరు కొనరు. ఏదో ఒక 10 కోట్లు పెట్టి తీస్తారు, 5 కోట్లతో తీద్దాం అనుకుంటారు, అది 10 కోట్లు అయిపోద్ది. క్వైట్ ఆబ్వియస్. అండ్ 90% ఆఫ్ ద కేసెస్ ఇదే జరుగుతూ ఉంటుంది. 10%ఏ ఆ రెస్ట్ ఎవరైతే ప్లాన్గా చేసుకుని ఎక్స్పీరియన్స్డ్ ఉండి చేస్తారో. బట్ 90% ఆఫ్ ద కేసెస్ దే విల్ స్టార్ట్ టు బీ లైక్ ఒక 5లో తీద్దాం అనుకుంటే అది 10 అయిపోద్ది. ఆ సినిమా ఎవరు కొనరు. ఓటీటీస్ తీసుకోవు, డిస్ట్రిబ్యూటర్స్ కొనరు. సో ఇట్ విల్ నెవర్ గో త్రూ అండ్ దే హ్యావ్ టు గో ఫర్ ఓన్ రిలీజ్. థియేటర్స్ కొంచెం అలొకేషన్ కూడా తక్కువే ఉంటుంది. ఓకే. సో దట్ వే ప్రొడ్యూసర్కి రిస్క్ ఉంటుంది. స్టార్ కాస్టింగ్ ఉంటే ఇట్ విల్ బీ లైక్ 80% రిస్క్ ఫ్రీ ఉంటారు ప్రొడ్యూసర్స్. బట్ ఈ రోజుల్లో పీపుల్ హ్యావ్ బికమ్ స్మార్ట్, ఈవెన్ డిస్ట్రిబ్యూటర్స్. వాళ్ళకి ఒక అసెస్మెంట్కి వచ్చేస్తున్నారు, ట్రైలర్ చూసుకుంటున్నారు, టీజర్ చూస్తున్నారు, టీజర్ ట్రైలర్ గ్లిమ్స్ ఇవన్నీ, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారో చూసుకుంటున్నారు, ఆడియన్స్లో బజ్ ఎంత ఉందో తెలుస్తుంది, గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కునే దే ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్. సో దట్ వే దే ఆర్ అ బిట్ సేఫ్. సినిమా కొంటే మాత్రం హైయెస్ట్ రిస్క్ వాళ్ళే. ఓకే. ఎగ్జిబిటర్స్కి తక్కువ రిస్కే ఉంటుంది. ఎగ్జిబిటర్స్కి ఓన్లీ రిస్క్ ఏంటంటే యూజువల్గా ఏదైనా సినిమా మనం వేయాలనుకోండి, అంటే లైక్ సపోజ్ ఏదైనా ఒక హీరో మూవీ వచ్చింది, ఆ హీరో మూవీని మనం స్క్రీన్ చేయాలి. డిస్ట్రిబ్యూటర్ వచ్చి మనం అడుగుతాడు, ఇఫ్ ఐఎమ్ బీయింగ్ ద ఎగ్జిబిటర్. మీరు డిస్ట్రిబ్యూటర్ అయితే మీరు వచ్చి నాకు ఈ సినిమా అడుగుతాను, నేనేం చేస్తానంటే ఓకే నేను వేస్తానంట. బట్ నా దగ్గర షేర్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ షేర్ అమౌంట్ మరి నేను ఇస్తానో ఇవ్వనో అనే భయం మీకు ఉంటుంది. ఓకే. మీరు ఏం చేస్తారంటే నాకు 10 lakhs అడ్వాన్స్ పంపించండి అంటారు. సపోజ్ అదొక రఫ్ క్యాల్కులేషన్, అదొక మేబీ ఒక 12 lakhs 13 lakhs వస్తుంది అనుకుంటే ఒక 10 lakhs పంపించండి అంటారు. నేను 10 lakhs పంపుతా. ఇఫ్ యు ఆర్ అ డిస్ట్రిబ్యూటర్ హూ విల్ డిస్ట్రిబ్యూట్ మూవీస్ కంటిన్యూస్లీ, దెన్ ఇట్ ఈస్ గుడ్. నా అమౌంట్ సేఫ్. ఎందుకంటే ఒకవేళ ఆ సినిమాలో 5 lakhs వచ్చింది అనుకోండి, ఇంకో 5 lakhs మీరే నాకు ఇవ్వాలి. యు ఆర్ బౌండ్ టు గివ్ ఇట్ టు మీ. ఆ 5 lakhs మీరు కానీ డిస్ట్రిబ్యూషన్లో ఒక కొత్తగా వచ్చి ఒక సినిమా తీసి వెళ్ళిపోయారు అనుకోండి, ఇంకా 5 lakhs ఎప్పటికీ రికవర్ కావు. సో ఎగ్జిబిటర్ కూడా అలా ప్రతి థియేటర్లో ఒక 1 year దాకా, ఒక 75 lakhs నుంచి 1 year దాకా ప్రతి థియేటర్లో ఇట్లాంటి అప్పులు అలా ఉండిపోయి ఉంటాయి. ఓకే. చాలామందికి వీళ్ళు పాపం డబ్బులు ఇచ్చి డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు క్లోజ్ చేసుకుని బుక్స్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ డబ్బులు ఇంకా కావు, ఏం చేయలేము. ఇంకా ఏం చేస్తాం, అగ్రిమెంట్స్ ఉంటాయి కానీ ఏం చేయలేము అవి. ఓకే. లీగల్గా ప్రొసీడ్ అయితే అసలు పనులు అవ్వవు. ఇంకా రిలేషన్ బేసిస్ మీద వెళ్ళాలి, అడుగుతారు, నమ్మకం. అందుకనే ఇప్పుడు ఎగ్జిబిటర్స్ కూడా ఏంటంటే ప్రాపర్ ఫర్మ్ అయితే ఇస్తారు, ప్రాపర్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ వెనకాల ఇంకో సినిమా ఉందో లేదో చూసుకుంటారు. ఇప్పుడు మనం ఒక పెద్ద హీరో సినిమా ఒకటి చేస్తున్నాం,
దాని వెనకాల అది దానికి అడ్వాన్స్ 100% ఇచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి నీడ్ కాబట్టి. దాని తర్వాత చిన్న సినిమా చేసాం అనుకోండి, ఆ చిన్న సినిమా చేసేటప్పుడు మనం డబ్బులు పెడితే మళ్ళీ అంత ఈజీగా రావు. దాని వెనకాల ఇంకో సినిమా ఏముందని చూస్తారు, చూసి దాన్ని బట్టే ఇస్తారు డబ్బులు. సో అందుకని మన తెలుగు స్టేట్స్లో కానీ ఎక్కడన్నా అంటే మన రీజనల్ దాంట్లో ఓ ట్రెడిషనల్ ఆర్గనైజేషన్స్లో ఉన్న వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు తప్పితే కొత్తగా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలు పుట్టకపోవడానికి రీజన్ వన్ ఆఫ్ ద రీజన్ ఇదేనా? రిస్క్ ఫ్యాక్టర్ ఉండటం వల్ల తొందరగా డిస్ట్రిబ్యూటర్గా రావాలంటే అంత ఐ వోంట్ సజెస్ట్ ఎనీ వన్ టు కమ్ ఇన్ టు డిస్ట్రిబ్యూషన్ యాజ్ సచ్. ఓకే, అండ్ నాట్ ఓన్లీ యూ సజెస్టింగ్, నేను ప్రజెంట్ చూస్తున్నాం కదా, నేను ఏవైతే ఒక 10 years బ్యాక్ ఉన్న డిస్ట్రిబ్యూషన్ ఏజెన్సీస్ కానీ కంపెనీస్ కానీ చూసానో, లేదంటే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఇప్పటికి కూడా వాళ్ళే ఉన్నారు తప్పితే, లేదు వాళ్ళ 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 ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా 2-3 వచ్చారు తప్పితే, ఐ నెవర్ సా సమ్ వన్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ గెటింగ్ ఇన్ టు ద డిస్ట్రిబ్యూషన్. అవును అవును, అసలు అది ఎందుకంటే నేనేమనుకునేవాడిని అంటే, ఓకే దిస్ ఇస్ లైక్ ఎకో సిస్టమ్ కదా, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకే ఇస్తారేమో నేను అనుకున్నాను. అట్లా నేను లేదండి. ఇప్పుడు నేను ఒక మంచి సినిమా తీశాను, ఆ సినిమా సపోజ్ మా సొంత ఇంట్లో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ అయినా కూడా వాళ్ళు మేము ఓన్లీ రిలీజ్ చేస్తాము అంటే ఆ సినిమా ఆబ్వియస్గా బయటకే ఇస్తాం. ఈవెన్ ఇప్పుడు గీత అయినా అరవింద్ గారు ఒకటి క్లియర్గా చెప్తారు, నేను రిలీజ్ అయితే చేస్తాను హ్యాపీగా, మంచిగా షేర్ అమౌంట్ అన్నీ ప్రాపర్ పక్కా సేఫ్, కానీ ఈ సినిమా కొనాలి అంటే మాత్రం అరవింద్ గారైనా ఆలోచిస్తారు, సురేష్ బాబు గారైనా ఆలోచిస్తారు, ఎవరైనా ఆలోచిస్తారు. కొనేదానికి వేరే పార్టీ ఉంటే గుడ్, కొనకపోతే మనం విల్ హ్యావ్ టు గో విత్ పీపుల్ హూ కెన్ ప్రాపర్లీ డిస్ట్రిబ్యూట్ ద ఫిలిమ్స్. ఓకే, సో ఇక్కడ తెలుగు స్టేట్స్ అయితే ఇలా ఉంది సిచ్యువేషన్. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ పరిస్థితి ఏంటండి? ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్లో కూడా చాలామంది ఇప్పుడు ఒకటి రెండు కంపెనీస్ తప్పించి చాలామంది చాలా దెబ్బలు తినేసి క్లోజ్ చేశారు మొత్తం దుకాన్ బంద్. ఓకే, ఎందుకంటే ఒక 7-8 years బ్యాక్ ఒక చిన్న టోకెన్ సిస్టమ్ ఉండడం వల్ల, లేదంటే టికెటింగ్ కూపన్ సిస్టమ్ ఉండడం వల్ల చాలా సినిమాలు సర్వైవ్ అయ్యాయి, డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలామంది సర్వైవ్ అయ్యారు. ఎప్పుడైతే ఆ టికెటింగ్ సిస్టంలో కోడింగ్ అనేది కానీ, లేదంటే ఎక్స్క్లూజివ్ కోడ్స్ ఇచ్చేవారు కదా ఇంతకుముందు, అది పోయినప్పటి నుంచి చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కనబట్ల. అంటే అది పోయినప్పటి నుంచి అని కాదండి, స్పెసిఫిక్గా దెబ్బలు తగిలి పాపం అదే ఆ దెబ్బలు తాళ్ళాక ఆ దెబ్బల్ని వాళ్ళు కేలికతం దుకాన్ బంద్ అంతే ఇంకా అది. ఓకే, అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇప్పటిదాకా అయితే ఓకే ఫైన్, కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మారుతున్న సినిమా ఎవల్యూట్ అవుతూ వచ్చింది, థియేటర్ల వ్యవస్థ ఎవల్యూషన్లో ఒక మార్పు వచ్చింది, ఈ మల్టీప్లెక్స్ చైన్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. టిల్ అంటే ఇంత అంటే ఇప్పుడు కొంచెం ట్రాన్స్పరెన్సీ పెరిగిందని అనుకుంటున్నాం. ఇంతకుముందు అంటే ఒక వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ వాజ్ సేయింగ్, ఒక సినిమా తను ఒక ఎగ్జిబిటర్కి అమ్మేసిన తర్వాత ఫలానా థియేటర్స్లో ఒకవేళ హౌస్ఫుల్ పడినా కూడా, లేదండి ఒక 40 tickets తగినాయి, 60 tickets తగినాయి అని చెప్పేసి కొంచెం డ్రామాలు ఆడి, లేదంటే డబ్బులు ఇవ్వకపోవడం అవి చేసేవారంట. అంటే జనరల్గా ఏంటంటే ఇది ప్రాపర్ సెటప్ ఉంటుందండి. అంటే మనం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అనుకోండి, సపోజ్ మన దగ్గర ఫస్ట్ ఏంటంటే రిప్రజెంటేటివ్స్ అని ప్రతి సెంటర్కి ఒక రిప్రజెంటేటివ్ని పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు గుడివాడ ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు, మచిలీపట్నం ఒక రిప్రజెంటేటివ్, లేకపోతే ఉయ్యూరు, ఈ జగ్గైపేట, ఇట్లా ప్రతి సెంటర్కి ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు కంపల్సరీ మన సైడ్ నుంచి. ఓకే, వీల్ పే దెమ్ పర్ షో సమ్ 150 rupees 200 ఏమో వీల్ పే దెమ్. అండ్ అక్కడ వాళ్ళ మీద మళ్ళీ ఐ పెట్టడానికి ఏం చేస్తామంటే లైన్ ఇన్స్పెక్టర్స్ అని ఉంటారు. ఓకే, వాళ్ళు ఒక 2-3 తిరుగుతూ ఉంటారు సినిమా జరిగేటప్పుడల్లా. ఇదంతా ఎప్పుడంటే సినిమా బాగున్నప్పుడు, సినిమా బాగున్నప్పుడు ఏముండదు, లైన్ ఇన్స్పెక్టర్ ఉండడం, రిప్రజెంటేటివ్లు వాళ్ళు ఏదో పంపుతారు, మనం ఏదో చూస్తాం. సినిమా బాగున్నప్పుడు ఇమీడియట్గా యాక్షన్లోకి దిగి రిప్రజెంటేటివ్స్ ఎప్పటికప్పుడు వాళ్ళు ఎన్ని టికెట్స్ అయినాయి ఏంటి అని చెప్పి DCR అని ఉంటుంది, డైలీ కలెక్షన్ రిపోర్ట్ అని, అది నీట్గా అది ఫిల్ చేసేసి అది పంపిస్తారు మనకి. దే విల్ సెండ్ ఇట్ టు అస్. అండ్ లైన్ ఇన్స్పెక్టర్స్ కూడా ప్రాపర్ దాన్ని మేనేజ్ చేసే ఆప్షన్ లేదా? అంటే ఎనీథింగ్ ఈజ్ మేనేజబుల్, కాకపోతే ఏంటంటే మనం ఇలా చెక్స్ పెట్టుకుంటే వెళ్ళటమే, ర్యాండమ్ చెక్స్. ఇప్పుడు LICని పంపిస్తాం, లైన్ ఇన్స్పెక్టర్స్ని పంపించినప్పుడు వాళ్ళు ఒక 7 సెంటర్లు ఈజీగా వాళ్ళే కవర్ చేస్తారు, రోజు మొత్తం తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. సో సడన్ ఇన్స్పెక్షన్ అనమాట, వాళ్ళు వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉండదు. సో దట్ వే ఇట్ ఈస్ ఈజీ. ఇది సింగిల్ స్క్రీన్స్కి. అండ్ కొంచెం కింద Tier 2 Tier 3 ఎస్పెషల్. బట్ ఇప్పుడు Tier 1 ఇలా సిటీస్లో ఏంటంటే మల్టీప్లెక్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఆల్ ప్రోగ్రామింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ట్రాన్స్పరెంట్. సో దానికి అంత అవసరం ఉండదు. ఓకే,
ఇదంతా నేను చెప్తుంది ఏంటంటే సింగిల్ స్క్రీన్స్, అది కూడా కింద టౌన్స్ అండ్ విలేజెస్లో మాత్రమే ఏదన్నా థియేటర్స్ ఉంటాయి. ఓకే. అదే నాకు ఆయన ఒక వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ అనమాట. సో ఆయన చెప్పేవారు ఒకవేళ సినిమా హిట్ అయినా కూడా డిస్ట్రిబ్యూటర్ దాకా డబ్బులు రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడాలి, మేము ప్రొడ్యూసర్కి పే చేయడం అనేది సెకండరీ, అసలు మా దాకా కూడా డబ్బులు రావు థియేటర్స్ నుంచి అని. అది ఎప్పుడు అంటే అడ్వాన్సెస్ తీసుకోకపోతే. ఓకే. ఇప్పుడు సపోజ్ నేను డిస్ట్రిబ్యూటర్, నేను ముందే అడ్వాన్స్ తీసుకుంటా, నాకు ఈ సినిమాకు ఒక 10 lakhs గ్రాస్ వస్తుంది, షేర్ వస్తుంది అనుకున్నాను అనుకోండి, నేను ముందే 15 lakhs అడుగుతా. 15 lakhs అడిగి ఒకవేళ 10 lakhs వచ్చేస్తే ఆ 5 lakhs ఇమీడియట్గా నేను 1 week లోపలే పంపించేస్తాను. ఓకే. దట్ ఈస్ ద వే ఐ ఆపరేట్. లేదు 10 lakhs వస్తుందని చోట మనం 5 lakhs తీసుకున్నాం అనుకోండి, పొరపాటుగానే అది 10 వచ్చింది అనుకోండి, ఇంక అంతే సంగతులు. అంటే పాప వాళ్ళు ఏం చేయలేరు, అదొక చక్రవ్యూహం లాంటిది, దాంట్లో పడిపోయి వాళ్ళు కూడా ఇంకో దానికి వెళ్ళిపోద్ది, రొటేషన్లో వెళ్ళిపోతూ ఉంటాయి అలాగా. ఓకే. అది అలాగే నాకు బ్యాడ్ డేట్స్ చాలా ఉండిపోయి ఉంటాయి. బ్యాడ్ డేట్స్ లేకుండా ఎవరు ఉండరు, బ్యాడ్ డేట్స్ ఉంటాయి. బట్ ఇంకేంటంటే సౌమ్యంగా మనం తెచ్చుకోవటమే తప్ప. బట్ మోస్ట్లీ నా వరకు అయితే నేను చాలా వరకు సేఫ్ అండి, అంత ఫ్రెండ్స్తోనే ఉంటాను కాబట్టి ఎక్కువ ఐల్ బీ లైక్ వెరీ కాషియస్. అంటే ఆ కాషియస్నెస్ అనేది బికాస్ ఆఫ్ గితార్ట్స్ వాళ్ళతో ఉండడం వల్ల కూడా డెఫినెట్గా 100% కాషియస్నెస్. అంటే నేను 13-14 years వర్క్ చేసి ఉన్నాను కదా, ఆ ఎంప్లాయీ మైండ్ సెట్ నాలో బలంగా ఉంటుంది. సో ప్రతిదీ జాగ్రత్తగా చూసుకోవటం అనేది ఉంటుంది. అంటే డైరెక్ట్గా ఇప్పుడు బాన్ విత్ సిల్వర్ స్పూన్ డైరెక్ట్గా వచ్చేసి ఇలా అనుకోండి, దెన్ ఇట్ విల్ బి లైక్ అవతలాలు కూడా ఇక ఏమైనా వేసేయచ్చు అనుకుంటాను. నేనైతే జాగ్రత్తగానే ఉంటా, ఐ ట్రై టు బీ వెరీ కాషియస్. అండ్ గీతాలో చూస్తూ ఉండే సిచ్యువేషన్స్ వింటూ ఉన్నాయి, కానీ వాళ్ళు అలా అయిందంట, ఇది ఎలా అయిందంట, లేకపోతే మనకి అకౌంట్స్ కూడా నేను కొన్ని రోజులు థియేటర్స్ చూశాను. గీత డిస్ట్రిబ్యూషన్ బాబీ గారాలతో పాటు చాలా క్లోజ్గా అసోసియేట్ అయి ఉంటాను. సో డే ఇన్ డే అవుట్ ఇంక ఇదే కాబట్టి నా వర్క్. సో ఐ లెర్న్ ఫ్రమ్ ఇట్ ఎవ్రీ డే ఈజ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ అండ్ న్యూ లెర్నింగ్ ఫర్ అస్. ఈ మల్టీప్లెక్స్ చైన్స్తో ఏంటి సార్ అసలు? ఎప్పుడు అంటే కొన్ని సినిమాలకు బుకింగ్స్ ఓపెన్ అవ్వకపోవడం రీజన్ ఆ షేరింగ్ బేసిస్ మీద ఒక క్లారిటీ రాకపోవడం అని చెప్పేసి ఎప్పటికప్పుడు, అంటే మోస్ట్లీ బిగ్గర్ మూవీస్ ఎప్పుడు వచ్చినా కూడా ఇదైతే ఉంటుంది ఎప్పుడు కూడా ఇష్యూ. ఎందుకంటే పీవీఆర్ ఒకసారి ఓపెన్ అవ్వదు, లేదంటే ఒకసారి ప్రసాద్స్ ఓపెన్ అవ్వదు, లేదంటే ఐనాక్స్ ఓపెన్ అవ్వదు. ఇవన్నీ కాదనుకుంటే కనుక ఓన్లీ ఫస్ట్ సింగిల్ స్క్రీన్స్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు మనం రీసెంట్గా మైత్రి, పుష్ప కానీ లేదంటే తర్వాత వచ్చిన మూవీస్ కానీ ఓన్లీ ప్రీమియర్ షోస్ ఓన్లీ సింగిల్ స్క్రీన్స్ వేశారు ఫస్ట్, ఆ తర్వాత మల్టీప్లెక్స్ రిలీజ్ చేశారు. సో ఎందుకని ఆ షేరింగ్ బేసిస్ అనేది ఒక ప్రాపర్ ఎంగేజ్మెంట్ లాగా ఎందుకు ఉండట్లేదు, ఒక ప్రాపర్ అగ్రిమెంట్ లాగా? అంటే సింగిల్ స్క్రీన్స్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అది రెంటల్ బేసిస్ మీద ఉంటుంది, వేరే మల్టీప్లెక్సెస్కి వచ్చేసేపాటికి పర్సంటేజ్ బేసిస్ ఉంటుంది. అంటే ఇప్పుడు పర్ షో నాకు ఒక 3 lakhs ఏమో షేర్ వచ్చింది అనుకోండి, సమ్ 2.5 or 3 lakhs షేర్ వచ్చింది, షేర్ కాదు గ్రాస్. దాంట్లో నాకు రెంట్ మేబీ ఒక 20,000-25,000 రెంట్ ఉందనుకోండి పర్ డే, అది మాత్రమే తీసేసినాక వేరే అమౌంట్ ఏదైతే ఉంటుందో ట్యాక్సెస్ పోయినాక అది నాకు వచ్చేస్తుంది డైరెక్ట్గా. కానీ అదే మల్టీప్లెక్సెస్ అనుకోండి, వాళ్ళు ఒక 50%, 52% అట్లా వాళ్ళు ముందే తీసుకోవటం. అంటే ఒక 3 lakhs గ్రాస్ వస్తే ట్యాక్సెస్ పోగా మనకి రఫ్గా ఒక 2.5 ఉంటే 2.5లో by 2 వాళ్ళకి వెళ్ళిపోద్ది. అంటే 125 నాకు వస్తుంది, 125 వాళ్ళకి వెళ్ళొద్ది. వేరే సింగిల్ స్క్రీన్ అనుకోండి 25,000కి అయిపోద్ది కదా. సో 25,000కి వెళ్ళిపోతాం అంటే నాకు ఆల్మోస్ట్ నేను అక్కడ ఎంత సేవ్ చేస్తున్నాను, 1 lakh ఎక్స్ట్రా సేవ్ చేస్తున్నట్టు. సో సింగిల్ స్క్రీన్స్ బతికితే డెఫినెట్గా మనకు అది ఇండస్ట్రీలో ఈకోసిస్టమ్ అంతా కూడా బాగుంటుంది. ప్రాఫిట్ షేరింగ్ డిస్ట్రిబ్యూటర్ బాగుంటాడు, అలాగే ప్రొడ్యూసర్ బాగుంటాడు. మరి ఎందుకని అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ యూ ఇండివిజువల్లీ కెన్ డూ, బట్ ఒక ప్రొడ్యూసర్ గిల్డ్గా కావచ్చు, లేదంటే ఇప్పుడు ఎల్ఎల్పి ఫామ్ చేసుకున్నారు, ఇంత కావచ్చు, సింగిల్ స్క్రీన్స్ మీద ఎక్కువ ఎందుకని కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు? అంటే వాటి మెయింటెనెన్స్ అది బ్యాడ్ అయినా కాదంటలేదు. సింగిల్ స్క్రీన్స్ కెపాసిటీస్ పరంగా మీరు చూస్తే 900, మాది గోపాలకృష్ణ ఉన్నప్పుడు 900 సీటింగ్ కెపాసిటీ, గంగామహల్ తీసుకున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ 800-900 సీటింగ్ కెపాసిటీ. ఇప్పుడు మేము అది రీమోడల్ చేసినాక మాది 420 సీటింగ్ కెపాసిటీ. ఇప్పుడు సీటింగ్ కెపాసిటీలు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు మెయింటెనెన్స్లు పెరిగిపోతూ ఉంటాయి, స్టాఫ్ ఎక్కువ ఉండాలి, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ. సో వీటి వల్ల డెఫినెట్గా మెయింటెనెన్స్ కాస్ట్ అనేది బేర్ చేయడానికి దానికి ఎక్కువ అక్కడే పోతుంది. ఓకే, అది దానివల్ల పాపం సింగిల్ స్క్రీన్స్ కూడా నలిగిపోతున్నాయి, వాళ్ళు ప్రాపర్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. ఎమ్యూనిటీస్ ఎప్పుడైతే ప్రొవైడ్ చేయట్లేదో ఆడియన్స్ టర్న్అవుట్ కూడా తక్కువ ఉంటుంది.
అండ్ ఇప్పుడు మనమే ఉన్నాం ప్రిఫర్ చేస్తా అంటే మూవీ లవర్ అయితే తప్ప ఒక 2 ఆప్షన్స్ ఇచ్చి ఒకటి మంచి మల్టీప్లెక్స్ ఉంది, ఆ మల్టీప్లెక్స్ కూడా మంచి షాపింగ్ మాల్లో ఒక ఫ్యామిలీ వెళ్తుంది, షాపింగ్ ఏదో చేసుకుంటారు, లేకపోతే ఏదైనా కిడ్స్ జోన్కి పిల్లల్ని తీసుకుని వెళ్తారు, అక్కడి నుంచి సినిమాకి వెళ్దాం అని చెప్పి సినిమాకి వెళ్తారు. ఇట్ ఈస్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. థియేటర్ ఏంటంటే స్పెసిఫిక్గా అది టార్గెట్ ఆడియన్ లాగా, ఇది టార్గెట్ థియేటర్ అనమాట. అక్కడికే వెళ్ళి సినిమా చూడాలనుకునేవాడు తప్ప, లేకపోతే నాకు ఇంకెక్కడ అవైలబిలిటీ లేదనుకుంటే తప్ప, ఆర్ కొంచెం వైబింగ్ కావాలి నాకు అనుకుంటే, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ వైబింగ్ ఉండాలి నాకు, గోలగా ఉండాలి అనుకుంటే తప్ప సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళట్లేదు కదా. అది బికాస్ ఆఫ్ ఎమ్యూనిటీస్, అంతే. ఎమ్యూనిటీస్ బాగా ప్రొవైడ్ చేస్తే సింగిల్ స్క్రీన్స్ కూడా ఫ్లరిష్ అవుతాయి అని నేను ఇప్పటికీ బిలీవ్ చేస్తున్నాను. ఓకే, అంటే దాన్ని ఒక డెసిషన్ మేకింగ్లో తీసుకొని, లేదు వీ షుడ్ బీ డెవలపింగ్ ద సింగిల్ స్క్రీన్స్ అని. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏషియన్ సినిమాస్ ఉందండి, పొలోమని మల్టీప్లెక్స్లు కట్టేస్తున్నారు, 3 స్క్రీన్సా 4 స్క్రీన్సా అని చెప్పేసి. ఒక రకంగా మంచిదే, థియేటర్స్ ఇంకా ఎక్కువ అందుబాటులోకి వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ సింగిల్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్లమెల్లగా ఇంకా అంతరించిపోతాయేమో. ఆల్మోస్ట్ సగం గొడవలు అయిపోయినాయి, సగం పెళ్లి మండపాలు అయిపోయినాయి, సగం అపార్ట్మెంట్లు అయిపోయినాయి, ఇలా మొత్తం అయిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు ఉన్నవి కూడా సరైన మెయింటెనెన్స్ లేక, కనీసం బాత్రూమ్స్ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా ఉండదు కొన్ని థియేటర్స్లో. మీరు అన్న 600-700 సీటింగ్ ఉన్నప్పటికీ కూడా. సో దానికి అంటే ఒక కమిటీలా ఫామ్ చేసావు, లేదంటే ఒక ప్రాపర్ గ్రూప్లా మీరుండి, అంటే మీరేనే కదా ఇండస్ట్రీ అంతా, ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైతే మెయిన్ డిస్ట్రిబ్యూషన్లో కీలకంగా ఉన్న వాళ్ళందరూ ఉండి, ఏవైతే ఇప్పుడు మనకి భ్రమరంభ కావచ్చు, అర్జున్ థియేటర్ కావచ్చు, వీటిని డెవలప్మెంట్కి ఎందుకని ఒక యుద్ధ ప్రాతిపదికన ఎందుకు తీసుకోకూడదు? యుద్ధ ప్రాతిపదికన ఎందుకు తీసుకోండి అంటే, ఈ ఎప్పుడు కూడా ఈ బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుతూనే ఉంటుందండి. బ్రెయిన్ స్టార్మింగ్ జరగకుండా అయితే ఉండదు. ఎప్పటికప్పుడు డిస్కషన్స్ జరుగుతాయి, ఆ ఫ్లోలో వెళ్ళిపోతాయి కదా. ఇక్కడ ఏంటంటే ఎవరు కుంపటాలదే అన్నట్టు అరవింద్ గారు అన్నారు కదా. సో అట్లా అవి జరుగుతూ ఉంటాయి డిస్కషన్స్, కానీ యాజ్ ఇట్ ఈస్ ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటారు అంతే. అట్లానే అంటే సింగిల్ స్క్రీన్స్ని డెవలప్ చేయాలి అని కంకణం కట్టుకోవడానికి వాళ్ళకి ఏముంటుంది. ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ డెఫినెట్గా ఒక షేర్ ఎక్కువ వస్తే వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ వన్ ఆడియన్ ఈజ్ నాట్ టర్నింగ్ అవుట్, వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? ఓకే, అంటే టర్నింగ్ అవుట్ కూడా మీరు చెప్పిన రీజనే కదా, ఆ ప్రాపర్ ఎమ్యూనిటీస్ లేకపోవడం, లేదంటే దానికి తగ్గట్టుగా కొంచెం ఇది లేకపోవడం అనేదే కదా. అదే మళ్ళీ వీళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? థియేటర్ చేసుకోవాలి పాపం. ఇప్పుడు మేము నిజం అంటే, ఇప్పుడు మేము ఒక థియేటర్ చేసామండి గుడివాడలో, ఒక థియేటర్ ఒకటి లీజ్ చేస్తున్నాం ఇప్పుడు. అది రీమోడల్ చేసి దాన్ని వేరే ఆపరేటింగ్, అది అంత రన్ చేయలేకపోతున్నాం యాక్చువల్గా. అంటే రన్ చేయలేకపోవడానికి రీజన్, ఇప్పుడు ఒకప్పుడు 13 థియేటర్స్ 14 థియేటర్స్ ఉండేవి, ఇప్పుడు గుడివాడలో 3 థియేటర్లు. సో అంటే 13 ఎక్కడ 3 ఎక్కడ అంటే దానివల్ల రీజన్ ఏంటంటే, మరి సినిమాల్లో ఏమైనా కౌంట్లు తగ్గినాయి అంటే, పెద్ద సినిమాలు కౌంట్లు తగ్గినాయి డెఫినెట్గా. అంటే పెద్ద హీరోలు అంతకుముందు కృష్ణ గారి టైంలో అయితే ఆయన 20 సినిమాలు చేశారంట ఒక సంవత్సరంలో. అంటే అసలు ఆయన ఎన్ని అవర్స్ వర్క్ చేసి ఉంటారు అసలు ఆయన, అసలు చాలా ఇన్స్పైరింగ్ కదా అలాంటివి. సో బట్ ఇప్పుడు ఉన్న స్టార్ హీరోస్ ఎవరైనా చాలా క్యాల్కులేటెడ్గా పద్ధతిగా వాళ్ళు చూసుకుని, స్క్రిప్ట్ చూసుకుని అన్నీ జాగ్రత్తపడి చేస్తున్నారు. దానివల్ల సినిమా కౌంట్లు తగ్గిపోయినాయి. ఎప్పుడైతే తగ్గిపోయినాయో ఆ ఫీడింగ్ ఇవ్వలేకపోతున్నాం. చిన్న సినిమాలకి ఆడియన్స్ రావట్లా, ఎందుకంటే వాళ్ళకి ఒకప్పుడు ఏంటి ఎంటర్టైన్మెంట్ అంటే సినిమానే, మనకు తెలిసిన సినిమానే. అందుకే వర్షం వచ్చినా వరద వచ్చినా పడవలు వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం సినిమాలకి. ఇప్పుడు అలా కాదు, వర్షం వస్తుంటే నీట్గా ఇంట్లో కూర్చుని రీల్స్ చూసుకుంటా, ఏమన్నా ఓటీటీ కానీ రీల్స్ కానీ చూసుకుంటా గడిపేస్తున్నారు టైం. సో అవైలబిలిటీ అనేది ఎక్కువైపోయింది వాళ్ళకి, కంటెంట్ అవైలబిలిటీ ఎక్కువైపోయింది. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ ఫస్ట్ టైం ఆడియన్కి ప్రపంచంలో ఎంత జరుగుతుంది, ఎంత కంటెంట్ ఉందో ప్రపంచంలో అనేది ఫస్ట్ టైం మనం పరిచయం చేసాం. అప్పటి వరకు తెలుగు ఆడియన్కి తెలిసింది ఏంటంటే తెలుగు సినిమా. ఇప్పుడు తెలుగు ఆడియన్కి తెలిసింది అప్పుడప్పుడు డబ్బింగ్ సినిమాలు అంతే. ఎప్పుడన్నా డబ్బింగ్ అన్నా మళ్ళీ వచ్చినా కూడా ఏదో మా చిన్నవాడు లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అనేది వచ్చేది, అలాంటివి తప్ప, ఏదో మమ్మీ అలాంటివి తప్ప. అది కూడా చిన్నప్పుడు ఏదో పిల్లల్లో ఉన్నప్పుడు వెళ్ళేవాళ్ళం, కానీ తర్వాత ఇప్పుడు అసలు అందరికీ వరల్డ్ సినిమా అంటే తెలిసిపోయింది. వరల్డ్ సినిమా 100% తెలిసిపోయింది. మా ఆవిడ, నాకు తెలిసి మా వైఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లోనే మోస్ట్ ఏదన్నా ఎవరో ఎక్కువ కొరియన్ సినిమాలు చూస్తారంటే మా ఆవిడే చూస్తుంది. అంటే చెప్తున్నా, అది చాలామంది అంతే. అంటే నేను అంటా ఉంటా, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీలో ఏదైనా రేటింగ్ ఇస్తే నువ్వే టాప్ ఉంటావు అంట. సో అంత అవైలబిలిటీ వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో దొరుకుతున్నాయి, అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్, ఇప్పుడు వర్టికల్స్ బాగా ఫేమస్ అయింది, ఈ డ్రాప్ బాక్స్ అని ఇట్లా కొన్ని యాప్స్ ఉన్నాయి. సో అక్కడ అవైలబిలిటీ చాలా ఎక్కువ, రేటింగ్స్ చూసి చూస్తున్నారు సినిమాలో, చాలా పిచ్చి అయిపోయారు. నేను ఈ సినిమాకి ఎందుకు రావాలి అనే దీంట్లోకి వచ్చేసారు. మనం మార్కెటింగ్ కూడా ఏంటంటే చేసేటప్పుడు
ఇంక నేను ఈ సినిమా చూడకపోతే నా జీవితం వేస్ట్ అనిపించేలాగా చేయకపోతే ఆడియన్ రాడు, 100% రాడు, ఆడియన్ అనేవాళ్ళు రారు. ఓకే. అయితే మీరు మొన్న లిటిల్ హార్ట్స్ ఇంటర్వ్యూ టైంలో మాట్లాడుతూ లాస్ట్ ఇయర్ చేసిన ప్రమోషనల్ యాక్టివిటీస్కి ఇప్పుడు అసలు పనిచేయవు ఇప్పుడు, ఎందుకంటే అంత డిజాస్టర్స్ చేంజెస్ ఉన్నాయి ఇండస్ట్రీ పరంగా కానీ లేదంటే ఆడియన్స్ పర్స్పెక్టివ్లో కానీ అన్నారు. సో అంటే అది ఎందువల్ల అనుకుంటున్నారు మీరు? అంటే చేంజ్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేస్తుందండి. ఒకప్పుడు ఒక 30 ఇయర్స్కి చేంజ్ వచ్చేది, ఒక జనరేషన్ అనేవారు, జనరేషన్ మార్పు. ఆ తర్వాత 10 ఇయర్స్కి వచ్చింది అది. ఈవెన్ నాకు 2020లో నేను ఇక్కడ రాకముందు వాసు గారితో మాట్లాడినప్పుడు కూడా 10 ఇయర్స్ది 3 ఇయర్స్కి వచ్చింది అని చెప్పారు ఆయన. ఇప్పుడు 3 ఇయర్స్ది ఆల్మోస్ట్ 1 ఇయర్కి వచ్చేసింది, అంటే ఈ 5 ఇయర్స్లోనే. ట్రాన్సిషన్ ఆ స్పీడ్ మనమే అందుకోవాలి. చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. చేంజ్ వచ్చినప్పుడు మనమే అందుకోవాలి తప్ప చేంజ్ వచ్చేసింది అని చెప్పి మనం కూర్చోలేము. అంటే ప్రమోషనల్ స్ట్రాటజీస్ కూడా మీరు అడిగినట్టు మేము ఫస్ట్ 2018 అప్పుడు వాడిన ప్రమోషనల్ స్ట్రాటజీస్ ఇప్పుడు పని చేయట్లేదు అవి. అంటే అప్పట్లో మేము యూట్యూబ్ షార్ట్స్ అని కానీ లేకపోతే ఈ ట్రైలర్ మీద పుష్లు అని కానీ ఈ నెంబర్ గేమ్స్ ఇవన్నీ ఇప్పుడు ఏమి అసలు ఆడియన్స్ చాలా క్లియర్గా ఉన్నాడు. ఏంటంటే నా కంటెంట్ నచ్చితే వెళ్తా, లేకపోతే నేను వెళ్ళను. ఓకే, నేను ఇది కాకపోతే ఇంకోటి నాకు ఆల్టర్నేటివ్ ఉంది కదా, ఆల్టర్నేటివ్ లేకపోతే నేను దానికే ఉంటా. నాకు ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు నేను నీకే దగ్గర ఉన్నాను, వేరే చూస్తాను అనుకుంటాడు. అయితే ఈ మధ్యకాలంలో అంటే ఇట్స్ నాట్ అంటే వాళ్ళు ఓపెన్ అప్ అవుతున్నారా లేదంటే ఏంటనేది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు దిల్ రాజు తమ్ముడు సినిమా టైంలో ట్రైలర్లు మేము బూస్ట్ చేసుకుంటాము, మేమే మిలియన్స్ చూపించుకోవడం కోసం చేస్తామని చెప్పేసి దిల్ రాజు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇంక నుంచి నేను బూస్టింగ్స్ చేయను, ఓన్లీ ఆర్గానిక్గానే రీచ్గా ఉండాలని అదే ఆయన అన్నారు. నాగవంశీ కూడా ఇంటర్వ్యూస్లో మాట్లాడుతూ ఆయన ఈ బుక్ మై షో టికెట్లలో లైక్లు కానీ ఇవన్నీ కూడా మాకు మేము క్రియేట్ చేసుకునేది ఇదంతా కూడా మేమే ఒక మిజ్జలో ఉండిపోతున్నాము అని చెప్పేసి ఆయన అంటే ఇవి ఇండస్ట్రీలో తెలియంది కాదు, బట్ ఇవన్నీ కూడా ఆడియన్స్లోకి వెళ్ళిపోవడం వల్ల ఒక ఇదంతా కూడా వాళ్ళు క్రియేట్ చేస్తున్నదే అని చెప్పేసి ఇంక లిటరల్లీ వాళ్ళకు ఒక డైరెక్ట్ స్పూన్ ఫీడింగ్లో ఇస్తున్నట్టు అయిపోతుంది కదా. అంటే ఇక్కడ ఎక్కువ నెంబర్ గేమ్ ఎప్పుడంటే స్టార్ హీరో ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు చూస్తే ఎప్పటికప్పుడు ఈవెన్ కొన్ని ట్విట్టర్ అకౌంట్స్ ఇవి కూడా మోస్ట్ లైక్డ్ వీడియోస్, లేకపోతే 24 అవర్స్లో ఇన్ని లైక్స్ వచ్చిన వీడియోస్, లేకపోతే లాస్ట్ 1 డేలో ఓవరాల్ వ్యూస్ ఉన్న వీడియోస్, ఇట్లా రేటింగ్లు ఎప్పటికెప్పుడు చేస్తారు. ఇప్పుడు అదేంటంటే ఒక సోషల్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది ఆడియన్స్ మీద, అంటే ఈ ఫ్యాన్స్ మీద. నాకు మా హీరో ఎందుకు తగ్గాలని మళ్ళీ వాళ్ళు అది కోరుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మీరు అది చేయట్లేదు అనుకోండి, సరిగ్గా ప్రమోట్ చేయలేకపోతున్నాడు సినిమాని అంటారు. ఎందుకంటే ఆడియన్కి ఏం కావాలంటే వాళ్ళ హీరో తగ్గకుండా ఉండటం కావాలి ఫ్యాన్ అనేవాడికి. సో ఫ్యాన్ అనేవాడు ఎప్పుడు అది హీరో తగ్గుతానంటే ఊరుకోడు. అది ఏ విషయంలో అయినా, అది యాక్టింగ్లో అయినా, అది రెమ్యునరేషన్స్లో అయినా, అది ఇంకో సోషల్గా వాళ్ళు వెళ్ళినప్పుడు ఏదన్నా లుక్స్లో అయినా, ఎక్కడ కూడా వాళ్ళ హీరో తగ్గటం అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే దే ఆర్ లైక్ డెమిగాడ్స్ టు దెమ్. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ప్రొడక్షన్ హౌసెస్ మీద కూడా ప్రెషర్స్ వస్తాయి. ఏంటి ఈ పర్టికులర్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద హీరో సినిమా టైర్ 1లో ఒక హీరో సినిమా ఏదైనా చేస్తున్నాం అనుకోండి, మా హీరోకి ఇంతకుముందు ఇన్ని ట్రైలర్ వచ్చినప్పుడు ఇన్ని వీడియోస్ ఇన్ని వ్యూస్ వచ్చినాయి, సో ఇప్పుడు దానికంటే కొంచెం ఎక్కువ ఉండాలి. ఎలాగంటే ఆ పోటీ బాక్స్ ఆఫీస్ గ్రాస్ నెంబర్లో చూపించుకుంటే భలే ఉంటుంది, కానీ పాపం అది వాళ్ళు ఏం చేయలేరు. సో అలా వెళ్తుంది అనమాట. సో అంటే మనకు తెలియకుండా మనమే ఒక లూప్లో పడిపోయాం. ఇప్పుడు ఇది ఉండింది, బట్ ఆ రియలైజేషన్ మంచిదే కాదను. కాకపోతే ఈ ఇండస్ట్రీ ఇన్సైడ్ ఇన్ఫోస్ అన్నీ కూడా ఇలా పబ్లిక్ అయిపోవడం అనేది కానీ, లేదంటే ఓకే ఇలాంటి మాయ చేస్తున్నారన్నమాట, మనం అంత ఈజీగా నమ్మకూడదని చెప్పేసి ఇంకా కూడా చాలా మందికి తెలియదండి. అదేమి ఇదంతా కొట్టిస్తారు లైక్స్ అని లేకపోతే వ్యూస్. అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఇలాగ పబ్లిక్ స్టేజెస్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద ఇట్లా మేమే చెప్పడం వల్ల మంచిదేలేండి. ఎడ్యుకేట్ అయితే స్లోగా ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఏంటంటే ఓకే ఇదంతా కుక్డ్ అప్ లేకపోతే ఇదంతా పెయిడ్ అని తెలుస్తుంది కాబట్టి ఇంకా అట్లాంటివి కాకుండా ఆర్గానిక్ వేలో వెళ్ళడానికి ఎక్కువ ఉపయోగపడతాయి. మంచిది అసలు అలాంటి స్టెప్స్ తీసుకోవాలి. మన అందరం కలిసి నాకు తెలిసి గూగుల్ ని ఉద్ధరించినట్టు ఏ ఇండస్ట్రీ ఇంకే కంపెనీని ఉద్ధరించట్లేదు. గూగుల్ మెటాని మాత్రం మన బ్రాండ్ అంబాసిడర్స్ మనందరం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ కూడా డెఫినెట్గా గూగుల్కి మెటాకి బ్రాండ్ అంబాసిడర్స్. వాళ్ళు సంపాదించి పెట్టినంత ఎవరు సంపాదిస్తున్నారు పాపం, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వీళ్ళందరూ మళ్ళీ పాపం ఎంత వ్యూస్ తెప్పించుకున్న వాళ్ళకి ఎంత వస్తాయి ఎండ్ ఆఫ్ ద డే. కానీ మనం ఎలా కాదు కదా, అది అదర్ ఎండ్ ఉంటాం యాజ్ ప్రొడ్యూసర్స్. ఎలాగంటే మనం స్పెండ్ చేసి వాడికి ఇస్తున్నాం. అవును. సో దానివల్ల మనకి ఏం వస్తుందిరా అంటే ఏదో నథింగ్ అనే చెప్పాలి.
దానివల్ల ఆర్గానిక్గా వెళ్ళిపోయి రీచ్. ఇప్పుడు పొలిమేర ట్రైలర్ ఉందండి, పొలిమేర ట్రైలర్ మేము రిలీజ్ చేసినప్పుడు ఆర్గానిక్గా 10 lakhs వెళ్ళిపోయింది. అంటే ఆర్గానిక్గా 1 million వెళ్ళింది, ఒక్క 1 rupee కూడా పుష్ పెట్టలేదు దానికి. అంటే కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా అలా వెళ్ళిపోద్ది. కానీ కొంచెం పుష్ ఉండాలి. అట్లా ఇప్పుడు ఇప్పుడిప్పుడే బడ్డింగ్, ఇంకా అసలు ఎవరికి తెలియదు హీరో, ఇప్పుడే బడ్డింగ్ యాక్టర్ అనుకుంటారు. వాళ్ళ గురించి అసలు ఎవరికి తెలియనప్పుడు వాళ్ళకి కొంచెం పుష్ ఇస్తే ఆ పుష్ అనేది ఓవరాల్ బజ్లో కొంచెం యాడ్ అవ్వాలి తప్ప కంప్లీట్గా తీసుకెళ్ళి దాన్ని ఎత్తి అక్కడ కూర్చోబెడితే మనకేం రాదు. ఎంతో కొంచెం పుష్ ఇస్తే అది వెళ్తూ ఉంటుంది అంతే. ఓకే. సో 1 million వరకు అట్లా, లేకపోతే ఒక 5 lakhs వ్యూస్ వరకు మనం పుష్ ఇస్తే అక్కడి నుంచి ఆడియన్స్కి ఇది ఒకటి ఉందా అని తెలిసేదానికి స్టార్ట్ చేసుకున్నది. అది ఎలా అయిపోయిందంటే ఇప్పుడు అది ఇంకా మ్యాండేటరీ, ఇది ఇన్ని చేయాల్సిందే, ఇది జరగాల్సిందే అనే దాంట్లోకి వచ్చేసింది అది. వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ ఐ 100% అగ్రీ టు దెమ్ అండ్ దే ఆర్ రైట్. అసలు నో డౌట్ సెకండ్ థాట్ అబౌట్ ఇట్. నేను అసలు అది నేను ఐ టు కంప్లీట్లీ అగ్రీ. కాకపోతే ఇవి కొంచెం బయటకు వెళ్ళిపోవడం వల్ల దో యూఆర్ ఎడ్యుకేటింగ్ ద ఆడియన్స్ లేదా ఒక స్పెసిఫిక్ జనాలు అయినప్పటికీ కూడా మరీ టూ మచ్ ఇన్ఫో ఇచ్చేస్తున్నామేమో, లేదంటే అంటే అదే ఉన్న గుట్టంతా అనవసరంగా బయట పెట్టేస్తున్నామేమో అన్న స్టేక్ హోల్డర్సే కదా మనకి, వాళ్ళకి తెలియాలిగా పాపం. 150 రూపాయలు 200 టికెట్ పెట్టి వస్తున్నప్పుడు నేను ఎందుకు రావాలి అంటే ఇవన్నీ రే మా సార్థక బాధకాలు ఇవి అని చెప్పుకుంటే పాపం వాళ్ళు కూడా, అలాగే ఫ్యాన్స్ కూడా కొంచెం సరే ఎందుకు దీని మీద కంటే ఆర్గానిక్ ప్రమోషన్స్ మీద ఖర్చు పెట్టుకుంటారని వాళ్ళు అర్థం చేసుకుని, సో దట్ వే ఇట్ విల్ బి అట్లీస్ట్ ఆ ప్రెషర్ తగ్గుద్ది. స్టేక్ హోల్డర్సేగా వాళ్ళు కూడా, మరి ఇదంతా ఈ ఎకో సిస్టంలో వాళ్ళు పార్టేగా. ఓకే. సో వంశీ, ఈ కలెక్షన్స్ గురించి చెప్పండి. అంటే చాలామంది ఆల్రెడీ ఒప్పేసుకున్నారు కూడా, లేదు మేము ఫేక్ కలెక్షన్స్ ఇస్తాము ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడం కోసం, ఒక 80 వస్తే 100 చేస్తామని చెప్పేసి చాలా పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా. రకరకాల ప్రొడ్యూసర్, ఇది నాట్ ఓన్లీ వన్ సింగిల్ ప్రొడ్యూసర్, సమ్మన్ రకరకాల ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ఈ నెంబర్స్ ఆర్ బ్లోటెడ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వచ్చేసింది. సో అంటే ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడం, హీరోని సాటిస్ఫై చేయడం వరకు ఫైన్, ఆ పోస్టర్ మీద నెంబర్లని. బట్ ప్రొడ్యూసర్ తనను మోసం చేసుకున్నట్టు కాదా అది? అంటే ఇది ఎలాగంటే అండి, ఇక్కడ 2 things చూడాలి మనం. ఒకటి మీరు చెప్పినట్టు ఫ్యాన్స్ని మనం సాటిస్ఫై చేసేదానికి వేయటం. రెండోది ఏంటంటే అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇక్కడ ఏదో జరిగిపోతుంది, అబ్బో అంత అంట ఎంత అంట అని చెప్తే అవునా అంత అని చెప్పి చూస్తానికన్నా వస్తాడు ఆడియన్స్. సో ఒక సోషల్ ప్రెషర్ క్రియేట్ చేయడం అంటారు కదా, ఇది కూడా ఒక సోషల్ ప్రెషర్ క్రియేట్ చేసేదానికి ఇది ఒక మార్కెటింగ్ టెక్నిక్ ఇది, అంతకంటే ఏం లేదు. దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అస్. అంటే ఎప్పుడు ముందైతే యూజ్ అయ్యింది వరకు, అదే కొంతవరకు. అండ్ ఇప్పుడు ఆడియన్ కూడా అది ఆడియన్కి అర్థమైంది. అది అందుకే చెప్తున్నా కదా, మేము ఒక 2-3 years ముందు వాడిన ప్రమోషనల్ స్ట్రాటజీస్ ఇప్పుడు పనిచేయవు. ఎందుకు పనిచేయదు అంటే ఆడియన్ విల్ ఆల్వేస్ గెట్ ఎంపవర్డ్. అంటే వాళ్ళు ఎడ్యుకేట్ అయిపోతూ ఉంటారు ఎప్పటికప్పుడు. వాళ్ళకి ఇది రాగానే మనం ఆటోమేటిక్గా అయితే ఇది అయిపోయింది కదా, నేను నెక్స్ట్ దానికి వెళ్ళాలని చెప్పి అల్టిమేట్గా మనం ఏం చేసిందంటే ఇట్ విల్ బాయిల్ డౌన్ టు కంటెంట్ ఉండింది. కంటెంట్ బాగుంటే మనం ఆరామ్సే కూర్చోవచ్చు. ఓకే. లైక్ ఫర్ సపోజ్ కొత్తలోక ఈజ్ అన్ ఎగ్జాంపుల్. రీసెంట్గా లాస్ట్ వీక్ రిలీజ్ అయిన కొత్తలోక ఏమి రిలీజ్ వాళ్ళు ఏం ప్రమోట్ ఏం చేయలేదు పెద్దగా రిలీజ్ ముందు. రిలీజ్ అయిన రోజు నుంచి కొంచెం స్టార్ట్ చేస్తే జస్ట్ మినిమం డిలేడ్ రిలీజ్ తెలుగు వర్షన్ అయితే. అవును, డిలేగా రిలీజ్ అయింది. యాక్చువల్లీ మార్నింగ్ షోస్ పడకుండా ఈవినింగ్ నుంచి పడ్డాయి. మంచి టాక్ వచ్చింది. ఇట్ వెంట్ వెల్, అంటే ఇట్ ఈస్ డూయింగ్ గుడ్. ట్రూ. సో ఆల్మోస్ట్ ఇవాళకి 100 crores క్రాస్ అవుతుంది. మరి వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టేయలేదు కానీ బట్ ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ కదా. మంచి బ్యానర్ దట్ ఆల్వేస్ విల్ హెల్ప్. ఓకే, సీతారా నుంచి వస్తుంది లైక్ మంచి బ్యానర్, ఇట్ విల్ ఆల్వేస్ హెల్ప్, దట్ విల్ బీ దేర్. అది ఇప్పుడు కొంతమందికి మన చిన్నప్పుడు లేదా నా చిన్నప్పుడు అది ప్రొడక్షన్ హౌస్ని చూసి వెళ్ళే ఇది లేదు, కానీ ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్, ఆడియన్ ఈజ్ ఎనఫ్ ఎడ్యుకేటెడ్ ఎనఫ్. సో ఇప్పుడు ఆడియన్ ఓకే ఇదే ప్రొడక్షన్ హౌస్, వీళ్ళైతే పర్లేదు కొంచెం వెళ్ళొచ్చు అనే దాంట్లో నాగవంశీ స్పెసిఫిక్గా క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకున్నాడు ఆయన బిల్డ్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన స్పెసిఫిక్గా లేదు ఈ కంటెంట్ ఫిల్మ్స్ లక్కీ భాస్కర్ కానీ, మ్యాట్ స్క్వేర్ కానీ, తర్వాత డాకు మహారాజ్ కానీ, ఈ సినిమాలన్నింటితో కూడా ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్పాడు ఈ సినిమా నచ్చొద్దు మీకు ఎలా అని చెప్పేసి. అంటే పీపుల్ ఆర్ బిలీవింగ్ హిమ్. డెఫినెట్లీ అల్లు అరవింద్ గారికి ఆ క్రెడిబిలిటీ ఉంది ఆయన కూడా. ఆయన ఆల్రెడీ వీళ్ళందరికీ లెజెండరీస్, లెజెండ్స్ వాళ్ళు. 100s of movies చేసేసి ఉన్నారు. అండ్ ఇండస్ట్రీలోనే పుట్టారు, ఇండస్ట్రీలోనే పెరిగారు వాళ్ళు. సో ఓకే. సో కమింగ్ టు ప్రొడక్షన్, సో
ప్రొడక్షన్ అనేది ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒక చాలా అంటే ఇంత భారీ బడ్జెట్లు లేవు, ఇంత హయ్యర్ స్టేక్స్ అయితే నాట్ ఇన్వాల్వ్డ్. అంటే ఒక హీరోని నమ్ముకొని ఇంత ఇంత ప్రొడక్షన్ సెట్ అని పెట్టుకొని ఒక అన్నపూర్ణ స్టూడియోస్లోనో ఎక్కడో చాలా తక్కువ లొకేషన్స్ షూట్ చేశారు. ఇప్పుడు లొకేషన్స్ పెరిగిపోయాయి, లేదంటే కాస్టింగ్ రకరకాల, ఇప్పుడు తమిళ నుంచి ఒక యాక్టర్స్ తీసుకురావడం, లేదంటే వేరే వేరే ఇండస్ట్రీస్ నుంచి యాక్టర్స్ని తీసుకురావడం, ఒక్కోసారి దాన్ని పాన్ ఇండియా అనుకోవడం, లేదంటే ఇలాగా వేరే వేరే లాంగ్వేజ్లో డబ్బింగ్ చేసుకోవడానికో, లేదంటే అక్కడ అమ్మడం కోసం అని చెప్పేసి రకరకాల ఆర్టిస్టులను తీసుకురావడం. సో ఈ ప్రొడక్షన్లో వచ్చిన ఈ ఎవల్యూషన్ అనేది, ఈ మార్పులు అనేవి మంచి వరకు ఎంత 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 పాజిటివ్ ఉంది, ఎంత నెగిటివ్ ఉంది? 50-50. అంటే వేరే ఇండస్ట్రీ నుంచి తీసుకొచ్చి చేయించుకోవడం ఇట్ ఈస్ గుడ్. అంటే మనం ఇప్పుడు దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ స్పెసిఫిక్లీ తెలుగు సినిమా, స్పెసిఫిక్లీ తమిళ సినిమా. ఇట్స్ ఆల్ వరల్డ్ ఫిలిం అయిపోయింది. వరల్డ్ సినిమానే. అండ్ పాన్ ఇండియా కూడా కాదు, పాన్ వరల్డ్. ఇట్ ఈస్ వరల్డ్ సినిమా. ఎందుకంటే నేను మొన్న ఫ్రెంచ్ మూవీ ఒకటి చూసి దాన్ని రీమేక్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోయింది మొత్తం. ఈ స్పెసిఫిక్గా ఇదే అనేవి ఇప్పుడు ఏం లేదు. సో ఇట్ ఈస్ గుడ్ ఇన్ దాట్ వే. అంటే వేరే ఇండస్ట్రీస్ నుంచి మనకు ఆర్టిస్ట్ రావటం, లేకపోతే ఫిలిమ్స్ ఏదైనా మనం తీసుకొచ్చి రీమేక్ చేసుకోవడం, మనవి వాళ్ళు చేయటం, ఇలా ఒక మోడల్లో వెళ్తే బాగానే ఉంటుంది. దానివల్ల మనకు స్పెసిఫిక్గా వచ్చే డిసడ్వాంటేజ్ అయితే లేవు. మీరు స్పెసిఫిక్గా ఏదన్నా ఇది డిసడ్వాంటేజ్, అది అవునా కాదా అని చెప్తే, దాన్ని అడిగితే దాని గురించి చెప్తా. ఓకే. అంటే డిసడ్వాంటేజ్ ఇన్ ద సెన్స్ నాకు అనిపించింది ఏంటంటే, నేను యాజ్ అన్ అబ్జర్వర్, సో గెటింగ్ ద యాక్టర్స్ ఫ్రమ్ ద అదర్ ఇండస్ట్రీస్ ఇస్ ఫైన్. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్నడ యాక్టర్కో లేదంటే ఒక మలయాళం యాక్టర్కో అక్కడ ఒక 30-40 lakhs వచ్చే రెమ్యునరేషన్కి మనం ఇక్కడ 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి అలాగా మనం కొంచెం ఏమైనా పాడు చేస్తున్నామేమో. రెమ్యునరేషన్స్ పరంగా అంత పాడు చేసే అంత స్టేజ్లో ఇప్పుడు అసలు ప్రొడ్యూసర్స్ కూడా లేరు. ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ క్లియర్ నౌ. ఎవ్రీబడి నోస్ దట్ ఓకే ఇది ఇప్పుడు ఏదైనా ఒక ఆర్టిస్ట్ని తెచ్చుకునే ముందు అతను లాస్ట్ మూవీకి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు, ఇలా ఆర్టిస్ట్ని ఎలాగైతే తెచ్చుకుంటామో వాళ్ళ పాత ప్రొడ్యూసర్ని కూడా కాంటాక్ట్ చేసేస్తాం. కాంటాక్ట్ చేసి ఎంత ఇచ్చి ఉంటారు, తన జనరల్ మార్కెట్ ఏంటి, పర్ డే ఎంత ఉందా, లేకపోతే ఓవరాల్ మూవీకి ఎంత ప్యాకేజా, అది ముందే తెలుసుకుంటున్నాం. ఒకటే ఎక్స్ట్రాగా అయ్యేది ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి అకామిడేషన్ కానీ, వాళ్ళకు వచ్చే స్టాఫ్ వాళ్ళ అకామిడేషన్స్ కానీ, వాళ్ళ ట్రావెల్ కానీ, ఇవి మాత్రం ఎక్స్ట్రా అవుతాయి. సో ట్రావెల్ అండ్ అకామిడేషన్ ఒకటి కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. మిగిలిందంతా ఐ థింక్ అసలు రెమ్యునరేషన్ ఎక్కువ ఇచ్చేసి తెచ్చేసుకున్నంత ఇదేం లేదండి. నాకు అలా అనిపించిన లాస్ట్ థింగ్ ఏంటంటే, లేటెస్ట్ అన్నా లాస్ట్ వన్ జోజు జార్జ్. ఆయన తీసుకొచ్చి ఆదికేశవలో విలన్గా చేయించారు. జోజు జార్జ్ ఈజ్ ఫేమస్ ఎనఫ్ ఇన్ తమిళ్ అండ్ మలయాళం, ఐ అండర్స్టాండ్. కానీ ఎప్పుడైతే అతన్ని తీసుకొచ్చి తెలుగులో ఒక విలన్గా, అంత సినిమాలు బేసిక్గా ఆయనకు పెద్ద క్యారెక్టర్ కూడా ఉండదు ఆయనకు. ఇట్స్ వెరీ డ్రెడ్ఫుల్ కైండ్ ఆఫ్, అంటే అది ఎవరు చేసినా సరే అలాగే ఉంటుంది. బట్ ఆ స్పెసిఫిక్ ఆర్టిస్ట్ అక్కడి నుంచి తీసుకురావడం ఇక్కడికి, అదంతా అవసరమా అసలు, అంత వర్త్ యాడ్ అయింది అన్నట్లుగా అనిపించింది నాకు. సో ఆ కైండ్ ఆఫ్ కాస్టింగ్ మిస్కాస్ట్స్ అనేవి చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ కొన్ని డేట్స్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంత రావచ్చు. ఇప్పుడు మేము ఆ పర్టికులర్ క్యారెక్టర్కి ఒకళ్ళని అనుకుంటాం, వాళ్ళకి కుదరకపోవచ్చు ఆ టైంకి. సో మనకు ఆప్షన్స్ చూసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ డైరెక్టర్ని ఆప్షన్స్ ఇచ్చేయమంటాం కదా. ఈ క్యారెక్టర్కి ఎవరెవరు అనుకుంటున్నారో ఒక 3 ఆప్షన్స్ ఇవ్వండి అని అడుగుతాం. ఆ 3 ఆప్షన్స్లో మనం చూసుకునేది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు క్యారెక్టర్ ఫిట్ అవుతున్నారా లేదా చూస్తాం. సెకండ్ వాళ్ళకి మన బడ్జెట్లో వస్తారా రారా చూసుకుంటాం. ఇవన్నీ దాటుకుని ముందుకెళ్ళిన తర్వాత అసలు వాళ్ళ డేట్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా, మన కోసం వచ్చి చేస్తారా లేదా, ఇవి చూసుకుంటాం. సో మేబీ వాళ్ళకి ఆ టైంలో ఆ స్పెసిఫిక్ క్యారెక్టర్కి ఇక్కడ వేరే వాళ్ళు అవైలబిలిటీ లేకపోవడం, వాళ్ళు దే థాట్ ఓకే ఇక్కడ మనం కొత్తగా ఆయన డైరెక్ట్ స్ట్రైట్ తెలుగు ఫిలిం అప్పటి వరకు చేయలేదు, ఆ స్ట్రైట్ తెలుగు ఫిలిం చేస్తే ఇట్ విల్ హెల్ప్ అస్ అని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. సో దట్ వే మేబీ ఓకే కొంత అలా జరుగుండొచ్చు. నేను అదే అర్థమవుతుంది, లైక్ లేదు ఇది దానికి వేరే లాంగ్వేజ్లో డబ్ చేయడానికి దానికి ఖచ్చితంగా యూస్ అవుతుంది అతని ఇమేజ్ అనేది. బట్ అండర్ యూటిలైజ్డ్ అన్నప్పుడు ఎందుకు అన్న అది మనం అది క్రియేటివ్ థింగ్ అండి. అది మనం అనుకున్నప్పుడు ఒకలాగా అనుకుంటాం ఒక క్యారెక్టర్ని, ఆ క్యారెక్టరైజేషన్ ఒకలాగా అనుకుంటాం, అది సరిగా దాన్ని మనం యూటిలైజ్ చేసుకున్నాము అనేది కొన్ని పాపం చాలా వరకు షూట్లు చేస్తారు, ఎడిట్లు లేసిపోతాయి. అది క్రియేటివ్ థింగ్. అది అండర్ యూటిలైజ్డ్ ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ అని చెప్పుకోలేము. యా బట్ అంటే జోజు జార్జ్ అయినా స్పెసిఫిక్గా తెలుగు ఆడియన్స్కి అంటే మనకి ఏం సినిమాలకు తెలుసు, ఆయన ఎక్కువ ఇరట్టా అనే మూవీ చేశారు, నాయట్టు ఆయనేనా, నాయట్టు అని మన గీత రీమేక్ చేశారు కదా. అవును, నాయట్టు ఆయన, కోటబొమ్మాలి నాయట్టు కూడా ఆయన. నాయట్టు. సో అట్లా
ఆయన కొంచెం మనకు తక్కువే అంత నోన్ ఫేస్ అయితే అంటే సోషల్ మీడియాలో కొంచెం పాపులారిటీ ఉంది ఆయనకి. సోషల్ మీడియా అసలు సోషల్ మీడియాలో ఉండే ఆడియన్స్ వేరండి, కింద ఉండే ఆడియన్స్ వేరు. మనం ఏదో అనుకుంటాం, మనం ఏంటంటే ఒక ట్వీట్ వేయంగానే ఒక 1,00,000 మంది చూసారంటే మన సినిమా బ్లాక్ బస్టర్ అనుకుంటాము. అలా కాదు యాక్చువల్గా. అది సినారియో కంప్లీట్గా డిఫరెంట్. అది ఆ పర్టికులర్ టాపిక్ మీద చూస్తాడే తప్ప ఆ సినిమాకి వెళ్ళాలని అడిగారు. ఇట్ ఈస్ అంటే అవేర్నెస్ ఈజ్ డిఫరెంట్, ఇంట్రెస్ట్ ఈజ్ డిఫరెంట్. ఓకే, మనకి అవేర్నెస్ క్రియేట్ చేయడం వరకు అది హెల్ప్ అవుతుంది, కానీ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి అది హెల్ప్ అవ్వకపోవచ్చు. సో సోషల్ మీడియా ఇట్ సెల్ఫ్ ఈజ్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. అవును. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ సక్సెస్ రేషియో అనేది సంవత్సరం తగ్గుతూ వస్తుంది. అంటే ఇంతకుముందు ఒక 25% ఉంటే ఇప్పుడు లాస్ట్ 1 year, ఇప్పుడు 2024 కానీ 2025 యాజ్ ఆఫ్ టుడే తీసుకుంటే హార్డ్లీ 8 to 10% మాత్రమే ఉంటుంది సక్సెస్ రేషియో అనేది. సో అది ఎందువల్ల అంటే సినిమా అంటే ఈ సినిమా అనేది జనరల్గా నాకు తెలిసి ఎక్కడ మొదలవుతుందంటే అండి, ఫస్ట్ మనం ఒక హీరోని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు, లేకపోతే ఏదన్నా ఒక చాలా మంచిగా పేలే క్యారెక్టర్ ఉంటే హీరో మీద స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మనని వీల్ స్టార్ట్ అసోసియేటింగ్ అవర్ సెల్స్ టు దట్ క్యారెక్టర్. సో అట్లా సోగా చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే మనకు ఒక ఇంట్రెస్ట్ కలిగి అది నేను కూడా ఇలా చేస్తే బాగుండు అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక ఆర్టిస్ట్ అవుదాము అని చెప్పి ఎవరన్నా మొదలవుతారండి ఫస్ట్, కానీ వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. నేను ఆర్టిస్ట్ అవ్వాలి అని చెప్తే నవ్వుతారేమో, నన్ను ఏమన్నా తక్కువగా చూస్తారేమో, ఏదో ఒకలాగా ఇండస్ట్రీలోకి అయితే వెళ్ళాలరా బాబు అని ఇలా కొంతమందికి ఉంటుంది ఒక సెట్. ఇంకో సెట్ ఎలా ఉంటుందంటే దే విల్ బీ లైక్ ప్రాపర్ రైటింగ్ స్కిల్స్ ఉండి, నువ్వు భలే రాస్తున్నావు, సినిమాలకు రాస్తే ఇంకా చాలా బాగుంటుంది అంటే నేను కూడా సినిమాలకు రాయొచ్చేమో అనుకునే సెట్ ఒకటి ఉంటుంది. డైరెక్షన్ ఒక సెట్ ఉంటుంది. ఇవన్నీ వీటిలో ఎక్కడ ఫిట్ అంటే ఈ అన్నిటిలోంచి ఫిట్ అయిన వాళ్ళు కలిసి ఒక చాటకు వచ్చి మేము క్రియేటివ్గా మేము ఇది చేస్తే చాలా బాగుంటుంది అని ఫిక్స్ అవుతారు. వాళ్ళు అక్కడ నేను చెప్పినట్టు ఇందాక మొహమాటం వల్ల ఇంకో రీజన్ ఇంకో రూపేనా వాళ్ళు చేయడానికి అంత సుముఖత చూపించకుండా ఏమవుతుందంటే, సరే నేను ఒక సినిమా తీస్తా, ఆ సినిమా తీసినప్పుడు నేను అంటే నేను ఏదైతే అనుకుంటున్నానో, నాకున్న థాట్స్ ఏవైతే ఉన్నాయో, నేను డబ్బులు పెడితే అట్లీస్ట్ నాకు ఆ గేట్స్ ఓపెన్ అవుతాయి అని అనుకుని చాలా వరకు వస్తారనమాట. ఒక సెల్ఫ్ అసెస్మెంట్ కోసం. సెల్ఫ్ అసెస్మెంట్ అనుకోండి, లేకపోతే ఆ ప్యాషన్ అంటారు కదా, ప్యాషన్ టువర్డ్స్ సినిమా అంటారు కదా, వాళ్ళకి ఏదో క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది పాపం. ఆ ఇంట్రెస్ట్ వల్ల వస్తారు యాక్చువల్గా. వచ్చి వాళ్ళకి ఎక్కడ గేట్స్ ఓపెన్ కాక ఏం చేస్తారంటే ఒక 50 లక్షలు, ₹1 కోటి ఎక్కడో ఒకటి అప్పు తెచ్చుకుని మరి ఆ ఇష్టంతో సినిమా తీద్దామని చెప్పి మొదలవుతారు. అది అన్ఫార్చునేట్గా ఏమవుద్దంటే వాళ్ళకి ఆ క్రాఫ్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ ఓవరాల్ పిక్చర్ అసలు హౌ మార్కెట్ వర్క్స్ అనేది చాలా వరకు 90% ఆఫ్ మీరు ఏదైతే కేసు చెప్పారో 90% అసలు ఉండరు. ఆ అవగాహన ఉండదు వాళ్ళకి. ఆ అవగాహన లేమే వాళ్ళకి శాపంగా మారుద్ది ఒక రకంగా చెప్పాలంటే. దానివల్లే చాలా వరకు నాలెడ్జ్ లేకుండా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకుండా, అసలు ఏం జరుగుద్దో తెలియకుండా సినిమా తీసేసి అది 1 కోటిలో తీద్దాం అనుకుని అదొక 3 కోట్లు 4 కోట్లు అయ్యి మళ్ళీ రిలీజ్ అంటే రిలీజ్కి 1 కోటి పెట్టి మళ్ళీ ప్రమోషన్స్కి రిలీజ్కి కలిపి 1 కోటి పెట్టి ఒక 5 కోట్లు అనుకుంది, ఒక 5 కోట్లు చేసుకుని 5 కోట్లు కంప్లీట్గా మొత్తం వైప్ ఆఫ్ చేసేసుకుని ఇంకెప్పటికి వద్దు సినిమా అంటే ఇంతే, సినిమా కష్టాలు ఇలా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడికి ఎగ్జిట్ అయిపోతారు. దేర్ ఆల్ లైక్ వన్ టైం ప్రొడ్యూసర్స్. మళ్ళీ కనపడరు పాపం. 90% కేసెస్ అయ్యే ఉంటాయి. పెద్ద ప్రొడక్షన్ హౌసెస్లో లేకపోతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలో కొన్ని మిస్ఫైర్ అవుతూ ఉండొచ్చు, జడ్జ్మెంట్ పరంగా ఉండొచ్చు, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి. చాలా సినిమా చాలా బాగుంటుంది, పెద్ద వరద వస్తుంది, ఎవరేం చేయగలరు? ఎన్వైరన్మెంట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయి సినిమాని. ఇప్పుడు మంచి సినిమా తీసాం, రిలీజ్ చేసాం, అదే రోజు ఎవరో ఒక సెలబ్రిటీయో ఇంకొకరు చనిపోతారు, ఆ ఇంపాక్ట్ దీని మీద పడుతుంది. సో అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అవి మనం ఏం చేయలేం. కంటెంట్ బాగోక కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని మిస్ఫైర్ అవుతాయి, కొన్ని స్టోరీ లెవెల్లో మిస్ఫైర్ అవుతాయి, కొన్ని డైరెక్షన్ వీటి వల్ల మిస్ఫైర్ అవుతూ ఉంటాయి, కొన్ని మార్కెటింగ్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల పోతూ ఉంటాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఇవన్నిటిని దాటుకుని ముందుకు వచ్చేది మాత్రమే మిగులుద్ది. అది ఉన్న ఒక 2% ఉంటుంది, ఒక 2-3%. మీరు ఇంకా 90 అంటున్నారు. ఉదార హృదయంతో మీరు చెప్పారు కానీ 10% అని. అది ఉన్న ఒక 2-3% ఉంటుంది సక్సెస్ అనేది, అంతకంటే ఏమి ఉండదు. అంటే మిగిలిన వారంలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయండి? 10-15 సినిమాలు రిలీజ్ 10 సినిమాలు వేసుకోండి, అంటే నెలకి రిలీజ్ అవుతున్నాయి అన్నట్టు 40 సినిమాలు అంటే సంవత్సరానికి
అంటే ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి చాలా లీస్ట్ ఎన్ని సినిమాలు వింటాం, మ్యాక్సిమం నెలకు ఒక సినిమా వింటాం మనం, హిట్ అయింది బాగుంది అని. ఎందుకు మనకి ఆగస్ట్ మంత్ మొత్తానికి ఓన్లీ హిట్ కొత్తలోక. అది కూడా డబ్బింగ్ సినిమా. ఇన్ని స్ట్రైట్ సినిమాలు రిలీజ్ అయినాయి, ఏది కూడా నిలదొక్కలేకపోయింది. అవునవును. ఆగస్ట్లో ఇంచుమించుగా 60 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 60 సినిమాల్లో ఒక సినిమా హిట్ అంటే దట్ ఈస్ నాట్ ఈవెన్ 1%. అయితే ఈ రేషియో అనేది కంపారిటివ్లీ అదర్ ఇండస్ట్రీస్తో, అంటే తమిళ్తో, మలయాళంతో, కన్నడ అయితే ఇట్స్ అవుట్ ఆఫ్ ద రేస్ రైట్ నౌ. బట్ తమిళ్, మలయాళంతో కంపేర్ చేసుకుంటే తెలుగు ఇండస్ట్రీలోనే ఆ రేషియోని చాలా తక్కువ ఉంది. ఎందుకంటే మలయాళంలో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10 కాకపోయినా అట్లీస్ట్ ఒక 15 to 20% దాకా ఉండింది అక్కడ. బికాస్ ఆఫ్ ద న్యూ ఏజ్ ఫిల్మ్ డైరెక్టర్స్ కావచ్చు, లేదంటే కొలాబరేషన్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ. లైక్ ఇప్పుడు మన సడన్గా ఒక చిన్న సినిమాలో మమ్ముట్టి కనిపిస్తారు, చిన్న సినిమాలో మోహన్ లాల్ కనిపిస్తారు. ఈ కైండ్ ఆఫ్ కొలాబరేషన్స్ బాగుంటాయి అక్కడ విత్ ఫిల్మ్ మేకర్స్. సో ఆ కంపారిటివ్లీ అంటే మనకు ఎంత 1000 కోట్ల సినిమాలు ఉన్నాయని చెప్పేసి, లేదంటే 100 కోట్ల సినిమాలు ఉన్నాయని చెప్పేసి మనం ఎంత భుజాలు తడుముకున్నప్పటికీ కూడా కంటెంట్ విషయంలోనో, లేదంటే ఈ సక్సెస్ రేషియో విషయంలోనో ఎక్కడో తెలుగు సినిమా అయితే వెనకబడుతుంది కదా. అంటే కొంచెం కమర్షియలైజ్ అయిందండి తెలుగు సినిమా, అదైతే వాస్తవం. కొంచెం వాళ్ళు మలయాళం కానీ ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ వాళ్ళు దేర్ బిట్ క్లోజ్ టు నేచర్ ఇప్పటికీ. నేను ఒకసారి దామన్ అని ఒక ఒరిస్సా ఫిలిం చూశాను. ఓకే. బాబుషాన్ అని ఒక ఆయన సూపర్ స్టార్ అక్కడ, ఒరిస్సా సూపర్ స్టార్. విన్నారు ఎప్పుడన్నా? అది పరిస్థితి అక్కడ. ఒరిస్సాలో సూపర్ స్టార్ ఆయన. సో ఆయనది దామన్ అని ఒక సినిమా వచ్చింది సార్. బాగుందంటే నేను థియేటర్కి వెళ్ళా. అక్కడ ఏం ఉండదు సీన్, ఒక సీన్ ఉంటుంది. ఆయన ఏంటంటే ఒక డాక్టర్, ఆయన ఒక తల్లి ఎవరు ఆమె ప్రసవంకి దగ్గరగా ఉంటే అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ తక్కువ ఉంటే ఒక కర్ర మీద వాళ్ళు ఇద్దరు మోసుకెళ్తారనమాట తల్లిని. ఒక గుడ్డకి కట్టేసి మోసుకెళ్తూ ఉంటారు. ఆమె కొంచెం ఈ ప్రెగ్నెన్సీ పెయిన్స్ అట్లా ఉంటుంది ఆమె. అది మోసుకుని వెళ్తూ ఉంటే థియేటర్లో ఆడియన్స్ వాళ్ళందరూ ఒరిస్సా వాళ్ళే లెగ్స్ చప్పట్లు కొట్టారు. నేనేమో ఏంటి ఎందుకు చప్పట్లు కొడుతున్నారు నేను చూస్తున్నా. మనకేంటి, మనం ఎప్పుడో పెద్ద పెద్ద ఈ చక్రాల బండ్ల మీద తోసుకుంటూ వెళ్ళే సీన్లు, ఇలా చేతుల మీద పరిగెత్తుకుంటూ వెళ్ళే సీన్లు, ఇలాంటి బోలని చూసేసి ఉన్నాం కదా మనం. మనకు ఆ ఫీల్ రాదు. కానీ యాక్చువల్గా వాళ్ళు అక్కడ చూస్తున్న ఎమోషన్, మనం ఎమోషన్ దాటేసాం. అండ్ మనకి 100% ఉంది యాజ్ అన్ తెలుగు 100% మనం వీఆర్ ఆల్ ఎవ్రీబడీ ఈజ్ అన్ ఎమోషనల్ ఫుల్. కానీ మనం డెఫినెట్గా అట్లాంటి చాలా చూసేసాం. వీ హ్యావ్ టు షో సంథింగ్ వే ఫార్ బెటర్, వే మోర్. అదైతే పక్క. సో వాళ్ళు ఇంకా దే ఆర్ స్టిల్ క్లోజ్ టు దైర్, అంటే వాళ్ళ కల్చర్కి కానీ రూటెడ్గా ఉన్నారు కాబట్టి అవి ఇంకా వెళ్తున్నాయి. వాళ్ళు ఇంకా అంత కమర్షియలైజ్ అవ్వలేదని నేను ఇప్పటికీ బిలీవ్ చేస్తున్నాను. ఓకే. బట్ మంచి టెక్నీషియన్స్ వస్తున్నారు అక్కడి నుంచి, విచ్ ఈస్ అ వెరీ హ్యాపీ థింగ్. ఇప్పుడు చాలా వరకు మన ప్రొడక్షన్స్ హౌసెస్ కూడా ఆ టెక్నీషియన్స్ని హైర్ చేసుకోవటం. ఇప్పుడు నిమిష్ రవి ఆయన ఇప్పుడు కొత్తలో ఒక సినిమాటోగ్రఫర్, ఆయన్ని తెలుగులో తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, చేస్తున్నారు ఆయన. అలా టెక్నీషియన్స్ అయితే వస్తున్నారండి ఖచ్చితంగా. ప్రొడక్షన్ హౌసెస్ 14 Reels లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు మలయాళం డైరెక్టర్స్ని లాక్ చేసుకున్నారు. అక్కడ హీరోలు ఇక్కడ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి, విచ్ ఈస్ గుడ్. అంటే వాళ్ళ వర్కింగ్ స్టైల్స్ ఒకలాగా, మన వర్కింగ్ స్టైల్ ఒకలాగా. బట్ అల్టిమేట్గా తీసే కంటెంట్ని బట్టి అది ఉంటుంది, హౌ మచ్ రూటెడ్ ఇట్ ఈస్ అనేది. మనకు ఆ రూటెడ్ ఫిలిమ్స్ అంతలాగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు కాంతారా వర్కౌట్ అయ్యిందంటే అది అగైన్ డివైన్ స్టఫ్ కాబట్టి కొంత ఆ లెవెల్లో మనకి ఇక్కడ వర్కౌట్ అయ్యింది. అండ్ ఫస్ట్ హాఫ్ కాంతారా కూడా కొంచెం కొద్దిగా తక్కువ ఉన్నా, బట్ సెకండ్ హాఫ్ టువర్డ్స్ క్లైమాక్స్ వచ్చేపాటికి ఇంకా పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతుంది. లాస్ట్ 20 minutes సూపర్ గూస్ బంప్స్. అది సో దానికోసం అది ఇంకా ఒక్కసారి ఫైర్ అండి, ఇది అలా అంటుకుందంటే వైల్డ్ ఫైర్ అయిపోద్ది అంతే. ఎందుకంటే ఈ అన్ని సినిమాలు చూస్తుంటాం కదా, అది ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది వాళ్ళు ఎందుకని అంత ఫిల్మ్ మేకింగ్ వైజ్ కానీ, లేదంటే స్టోరీ వైజ్ కానీ అంత రూటెడ్గా ఉన్నప్పుడు మనం ఎందుకని కొంచెం దాటి వెళ్ళిపోతున్నాం కమర్షియాలిటీ. రూటెడ్ ఫిలిమ్స్ మనాలు చేస్తారు కానీ ఆడవు ఇక్కడ. మనాలు చేస్తానే ట్రై చేస్తారు కానీ ఆడవు. అదే చెప్పే కదా రీజన్. నేనే ఒక ఆడియన్నే, తెలుగు ఆడియనే. నేను ఆ సీన్కి నేను ఎగ్జైట్ అవ్వాలా, వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు. వాళ్ళు లెగిసి చప్పట్లు కొడుతున్నారు. మరి వాళ్ళు ఎందుకు లెగిసి చప్పట్లు కొడుతున్నారంటే వాళ్ళ ఎమోషన్ కనెక్ట్ అయ్యారు. మనం చూసేసి ఉన్నాం కదా, మనకు అక్కడ అంత మన దాంట్లో ఉంది మామూలే కదా అన్నట్టు మనం ఉంటాం. ఓకే. అంటే రూటెడ్ సినిమా అంటే నాట్ టు ప్రొలాంగ్ ఆర్ సంథింగ్, బట్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కంచర్లపాలెం చూసాం. సో కేర్ ఆఫ్ కంచర్లపాలెం అనే సినిమా చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఎగ్జైట్ అయ్యారు. దో అది నాట్ మేడ్ బిగ్ నెంబర్స్, అంటే అది కరెక్ట్ స్థాయిలో అయితే చేయలేకపోయింది. బట్ స్టిల్ ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు దాన్ని మెచ్చుకున్నారు, లేదు చాలా బాగుందని చెప్పేసి మంచి అప్రిషియేషన్ వచ్చింది దానికి. ఇవంతా జరిగింది. సో అలాంటి చాలా రేర్గా ఉంటున్నాయి. అలాంటి అటెంప్ట్స్ చేయాలంటే అగైన్ మీరే చెప్పారు కదా, కమర్షియల్ సక్సెస్ వచ్చినప్పుడే ప్రొడ్యూసర్ అనేవాడు ముందుకు రాగలడు. కమర్షియల్గా ఇది సక్సెస్ అవ్వదు అనుకుంటే ఎందుకులే అనుకుంటాడు.
అప్పటికి అలాంటి సినిమాలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే ఎవరన్నా నేను చెప్పిన 90%లోంచి ఎవడో ఒకడు వస్తాడు. ఆ ఒక్కడు వచ్చి నేను తీస్తానని చెప్పి తీసినప్పుడు అవి మంచి మంచి కంటెంట్ ఉన్నప్పుడు అట్లా వెళ్తాయి. జనరల్గా కమర్షియాలిటీని చూసుకుని ఆ మీటర్లో ఉంటేనే ఇప్పుడు జరుగుతున్న సినిమా, లేకపోతే చేయరు అనేది ఫిక్స్ అయిపోయాం. అంటే ఫిక్స్ అయిపోయారు చాలా వరకు ప్రొడ్యూసర్స్ కూడా. నేనే ఉన్నాను ఒక ఆల్మోస్ట్ ఒక 70-80 కథలు నేను ఉంటాను. లాస్ట్ జనవరి ఆర్ లైక్ డిసెంబర్ నుంచి 70-80 కథలు నేను ఉంటాను. ఒక 2-3 లాక్ చేసుకున్నాను. ఓకే. ఆ 2-3లో ఎన్ని ముందుకు వెళ్తాయో అసలు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎన్ని దాటుకుంటూ వెళ్తే ఒక సినిమా రావాలంటే అసలు మీరు యూ కాంట్ ఇమాజిన్. అసలు ఒక సినిమా తీయటం అంటే అది ఇల్లు కట్టి చూడు అంటారు తెలుసు. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు పెళ్లి చేసి సినిమా తీసి చూడు, అంతే. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, సినిమా తీసి చూడు, ఇది మాత్రం పక్కా. ఓకే. అయితే ఇప్పుడు మీరు ప్రొడక్షన్లో దిగుతున్నారు కదా, ఆల్మోస్ట్ సెట్ చేసుకున్నారు. గోయింగ్ ఆన్ ఫ్లోర్స్ అవ్వచ్చా ఈ ఇయర్? ఏమన్నా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? ఆన్ ఫ్లోర్స్ ఏమో కానీ బట్ ఫైనలైజ్ అవుతాయి ప్రాజెక్ట్స్ అయితే. ఫైనలైజ్ 100% ఇయర్ ఫైనలైజ్ అవుతాయి. సో ఇప్పుడు మీరు చూసిన కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి ఇవన్నీ చూస్తున్నారు, ఇప్పుడు ఇండస్ట్రీలో ఇన్సైడ్ అవుట్ మొత్తం మీకు ఒక క్లారిటీ వచ్చింది కంప్లీట్గా. సో మీరు ప్రొడక్షన్గా వైజ్ తీసుకునే ఒక కేర్ ఏంటి? లేదు ఇలాంటి చేంజెస్ ఇలా అంటే ఇప్పుడు ఆల్రెడీ గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్లో సినిమాలు చూస్తుండొచ్చు, లేదంటే మీరు ఈ కమిటీ కుర్రాళ్ళు కానీ కా సినిమా ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాస్లో ప్రొడక్షన్లో జరిగిన థింగ్స్ కూడా మీకు తెలుసు. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యాస్ టు బి చేంజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్, లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనుకునేవి ఏంటి మీరు? వాట్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇన్ యువర్ ప్రొడక్షన్? అంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే 100% స్క్రిప్టేనండి. ఎవరు చెప్పినా స్క్రిప్ట్ బాగుండాలి. అది మనం ఫోకస్ గ్రూప్స్ పెట్టుకుని చేయడమే బెటర్. ఇప్పుడు నాకు ఒక స్క్రిప్ట్ ఉంది యాక్చువల్లీ రీసెంట్లీ. నాకు అది బాగా నచ్చింది, ఇన్స్టెంట్గా నాకు కనెక్ట్ అయింది అది. కానీ అది నేను హీరో దగ్గర పంపిస్తున్నప్పుడు ఒక 2 రిజెక్షన్స్ ఉన్నాయి. నేను అప్పుడు స్టెప్ బ్యాక్. ఓకే, ఇది నాకు నచ్చొచ్చులే కానీ వాళ్ళకి నచ్చాలని లేదని అప్పుడు ఫోకస్ గ్రూప్స్ ప్లాన్ చేస్తే అప్పుడు ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి. ఆహా, అంటే మనం దీంట్లో నాకు ఏదో ఒక పాయింట్ ఉంటుందండి, దానికి కనెక్ట్ అయిపోతాం మనం. మన పర్సనల్ లైఫ్లో జరిగిందో ఏదో దానికి కనెక్ట్ అయిపోయి అలా ఎమోషనల్గా వెళ్ళిపోతాం ఒక్కొక్కటి. సో అలాంటివి లేకుండా జాగ్రత్త ఫోకస్ గ్రూప్స్ పెట్టుకుని జాగ్రత్తగా కంగారు ఏం పడకుండా ఒక 5 నెలలైనా 6 నెలలైనా ఒక కథ నచ్చినప్పుడు ఆ కథ మీదే ప్రాపర్గా కూర్చుని అది పర్ఫెక్ట్గా అయినాక అప్పుడు వస్తుంది అసలు సవాలు. అసలు దీనికి హీరో ఎవరు, దీన్ని ఎవరి దగ్గర పంపించి ఎవరిని ఒప్పించాలి, బడ్జెట్స్. ఆబ్వియస్గా బడ్జెట్స్ చూసుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న సినిమా అంటే జనరల్గా 1-2 కోట్లు అంటారు, కానీ 10 కోట్లు లేకుండా సినిమా అవట్లా. టైర్ 3 టైర్ 2 హీరోస్ అయినా టైర్ 3 15 CR లేకుండా అసలు సినిమా తీయలేము అన్నట్టు ఉంది. బయటకు రావట్లేదు సినిమా అసలు 15 CR లేకుండా సినిమా తీయలేము మనం. ప్రమోషన్స్ బడ్జెట్ కానీ లేకపోతే ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ చూసుకుంటే 15 CR మినిమం అయిపోతుంది. అంత మార్కెట్ అవుద్దా అంటే చూసుకోవాలి. అంత క్వశ్చన్ మార్కెట్ అవుద్దా అంటే మార్కెట్ అనేది ఎవరికి ఉంది అంటే డెఫినెట్గా టైర్ 1 హీరోస్ వరకు డెఫినెట్గా మార్కెట్ ఉంటుంది. బట్ అక్కడి నుంచి ఇంకేదైనా కూడా క్వశ్చనబుల్ యాజ్ ఇన్ కంటెంట్ని బట్టి మేము చూసి చెప్తాము అనే స్టేజ్కి ఓటీటీస్ వచ్చేసినాయి. అండ్ ఆడియన్స్ కూడా హౌ యు ఆర్ ప్రమోటింగ్ అనే దాన్ని బట్టి ఉన్నారు. ఓకే. సో సెకండ్ థింగ్ విత్ ఇన్ బడ్జెట్ ఉంటుందా లేదా అనేది ఐ వాంటెడ్ టు ఎన్ష్యూర్. అది వర్కౌట్ అవ్వకపోతే బడ్జెట్ వర్కౌట్ అవ్వకపోతే అట్ దట్ స్టేజ్ ఓన్లీ విల్ హ్యావ్ టు స్క్రాప్ ఇట్. ఓకే, అంతే. 100%. నాకు కథ బాగా నచ్చింది, అది అయిపోయింది, ఇంకా ఫిక్స్ అయిపోయింది, మొత్తం డీల్ డన్ అనుకున్నాను. హీరోకి నచ్చింది, అయిపోయింది. బడ్జెట్ వేసుకుంటే నాకు అది వర్కౌట్ అవ్వాలి. సో అప్పుడు డిస్కార్డ్ చేయాల్సింది ఇంకా ఆ ఫేజ్లో అట్లా. సో ఫస్ట్ స్క్రిప్ట్, సెకండ్ బడ్జెట్, ఇట్ హ్యాస్ టు ఫాల్ విత్ ఇన్ బడ్జెట్. థర్డ్ మేకింగ్ పరంగా డే ఇన్ డే అవుట్ విల్ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ వాట్ ఎవర్ కంటెంట్ ఈస్ కమింగ్ అవుట్ ఈజ్ యాప్ట్, ఈజ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వాట్ ఎవర్ డైరెక్టర్ వాంట్స్ టు డెలివర్ హీఈస్ డెలివరింగ్ అనేది మనం కూడా ఒక ఐ వేసుకుని జాగ్రత్త చూసుకోవడం. ఇంకా ప్రొడక్షన్ జరుగుతున్నంతసేపు ఇది. అండ్ ఫోర్త్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో కూడా జాగ్రత్త చూసుకోవడం. ఒక సినిమాని ఫైనల్గా ఈ 4 అయిపోయిన తర్వాత ప్రాపర్గా మార్కెట్ స్టేజెస్ ఆర్ ఫైన్, ఇవన్నీ ఓకే, ఇవన్నీ కేర్ తీసుకుంటారు. బట్ ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రొడక్షన్ స్టేజ్లోనే మోస్ట్లీ షూటింగ్ జరిగే దాంట్లో కావచ్చు వేస్టేజ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద మెయిన్ కంప్లైంట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒక
ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 days షూట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 1 hour ఫుటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తే 15 minutes ఫుటేజ్ వస్తుంది కొన్ని సినిమాలకి. అవును, అది వీ హ్యావ్ టు స్టార్ట్. అంటే మనం కూడా ఆడియన్ ఎలాగైతే ఎడ్యుకేట్ అయ్యాడో మనం కూడా ఎడ్యుకేట్ అయ్యి మనం అడగాలి. ఎవరిని అడగాలి? డైరెక్టర్ని అడగగలగాలి, డిఓపిని అడగగలగాలి, ఎందుకు ఎక్కడ డిలే జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి మనకి, వాళ్ళు డైలీ షీట్స్ ఇలా ఇచ్చినప్పుడు వాళ్ళు క్లియర్గా ఈ సీన్స్ అయిపోవాలని చెప్పి టార్గెట్స్ పెట్టేస్తారు. ఓకే, అవి టిక్ మార్క్స్ పెట్టుకుని అవి అవ్వకపోతే వాళ్ళు రివ్యూ మీటింగ్ ఉంటుంది నెక్స్ట్ రోజు బిఫోర్ దే గో టు షూట్. నేను ఇది ఎందుకు అవ్వలేదు అని రివ్యూ మీటింగ్ ఉంది. ఇలా ప్రాసెస్ ఫాలో అయ్యే ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఉన్నాయి. డెఫినెట్గా అలా ఉంటే మంచిదే. ఉన్నారు, స్టార్ట్ అవుతున్నాయి. అలా ఇది అన్ఆర్గనైజ్డ్ నుంచి స్లోగా ఆర్గనైజ్డ్కి వస్తుంది. వచ్చినప్పుడే ఆ కాస్ట్ కంట్రోల్ అనేది జరుగుద్ది. నేను చూశాను, నేను స్పెసిఫిక్గా ఒక ప్రొడక్షన్ హౌస్లో చూశాను. సో అందుకనే చెప్తున్నా, వాళ్ళు ప్రాపర్గా డైలీ షీట్ ఫైనల్లీ హ్యాపెనింగ్ అనమాట. ఇట్ విల్ హ్యాపెన్ అండి, 100% ఇట్ విల్ హ్యాపెన్. సో వేస్టేజ్ అంటే ఇంకా మనం అది మనం మనకున్న నాలెడ్జ్ని బట్టే వేస్టేజ్. నాకు ఇది కావాలంటే ఇదే ఎందుకు కావాలని క్వశ్చన్ చేయగలగాలి మనం. దీంట్లో అయిపోద్ది కదా అంటే అది ఎప్పుడు వస్తుంది అంటే ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, ఈ రెండు. ఎందుకంటే నాకు రీసెంట్ షాకర్ అంటే గేమ్ చేంజర్కి 4.5 hours ఫుటేజ్ ఫస్ట్ కట్ వచ్చిందని అంటే ఈ 1.5 hour మూవీ కట్ చేసి ఏం చేశారు అని చెప్పేసి నాకు బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్. నాకు అంటే ప్రొడక్షన్ స్టేజ్లోనా లేదంటే ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో తప్పు జరిగిందా? ప్రీ ప్రొడక్షన్ స్ట్రాంగ్గా ఉంటే చాలా వరకు కాస్ట్ కట్ చేయొచ్చు అని నేను బిలీవ్ చేస్తాను. అదే, ఎందుకంటే ఎడిటర్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు అనమాట, 4.5 hours ఫస్ట్ కట్ ఫుటేజ్ వచ్చింది, దాన్ని అలా చాప్ చేసి 2 hours 45 minutes 35 minutes అట్లా తీసుకొచ్చామని చెప్పేసి. మనం టెక్నాలజీని కొంచెం వాడుకోవాలి ఇక్కడ. ఈ ప్రీవియస్ అవి చేసుకుని టెక్నాలజీని వాడుకుంటే ఇప్పుడు ఎంత ఏ వీడియోస్ వచ్చేసింది, దాన్ని ప్రాంప్ట్ ఇస్తుంటే అది నాకు ఎలా కావాలి అంటే అది ఇచ్చేస్తున్నాయి. కొంచెం లాంచ్ చేస్తారు కదా లార్వెన్. అవును, అది యూజ్ చేస్తున్నారా ఇండస్ట్రీలో ఎవరన్నా ఇప్పుడు? యాజ్ ఆఫ్ నౌ ఇంకా అంత నేను వినలేదు, బట్ మేబీ బట్ ఇట్ ఇస్ వెరీ నైస్ ఇనిషియేటివ్. సో ఫైన్ సార్, అంటే ఇప్పటిదాకా టిల్ డేట్ ఇప్పుడు మీరు ఫాలో అయిన ప్రాసెస్లు కానీ మీరు తెలుసుకున్న ప్రాసెస్లు కానీ ఫైన్, అంటే ఫిల్మ్ మేకింగ్ గురించి, డిస్ట్రిబ్యూషన్ గురించి, ఎగ్జిబిషన్ గురించి, వాట్ కెన్ బి బెటర్, లేదా బెటర్మెంట్ కోసం చేయాల్సిన థింగ్స్ ఏంటి, లేదా ఫాలో అవ్వాల్సిన పద్ధతులు ఏంటి? ఐ థింక్ ఎట్ సమ్ పాయింట్ ఏమైపోద్ది చెప్పనండి, నేను అనుకోవటం, ప్రొడ్యూసర్ అనేవాడు ఒక ప్రొడ్యూసర్గా మాడతాం. ప్రొడ్యూసర్ అనేవాడు 20% రిస్క్ మాత్రమే నేను బేర్ చేస్తాను, 80% నాది కాదు. ఆ 80%లో ఇట్ కెన్ బి హీరో, ఇట్ కెన్ బి డైరెక్టర్, ఇట్ కెన్ బి టెక్నీషియన్ లైక్ డిఓపి ఆర్ ఆ డైరెక్టర్ హూ ఎవర్. ఈ టెక్నీషియన్స్ ఎవరైనా లేకపోతే హీరో ఇంక్లూడింగ్ ఎవ్రీ వన్ ఆ 80%లో ఉండండి. 20%లోనేమో నేను ఉంటా. ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం నేను మోస్తున్నాను కాబట్టి ఆ 20% వరకు నేను లిమిట్ అవుతా అనే స్టేజ్ వస్తుందేమో నేను అనుకుంటున్నా. రిస్క్ డిస్ట్రిబ్యూషన్ అంతే. యాజ్ ఎ ప్రొడ్యూసర్. డిస్ట్రిబ్యూటర్లు అయితే వాళ్ళు ఒకప్పుడు అండి, అంటే లైక్ పాత కృష్ణ గారి టైంలో అట్లా సినిమాలు చూపించి అమ్మేవారు. ఒక సినిమా చూపించి దానికి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ ఎవరికి ఎంత నచ్చితే అంత రేట్ అలా పెట్టి మేము ఎంత ఇస్తాం ఒక క్యాలిక్యులేషన్ బట్టి అలా వచ్చేవారు. స్లోగా అది ఒక ప్రొడక్షన్ హౌసెస్కి చాట్ లాగా అయిపోయింది. సినిమా ఏదైనా ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తుందంటే మేము చేస్తాము అనే చాట్ దానిలాగా అయిపోయింది. ఐ థింక్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందంటే డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్ అనేది ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, ప్రొడ్యూసర్ అనేవాడు డైరెక్ట్గా థియేటర్స్తో మాట్లాడుకుని వాళ్ళు అనుకుంటున్నాను ఫ్యూచర్లో ఎలా ఉంటుందేమో, పాసిబిలిటీ ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మల్టీప్లెక్స్ చైన్స్ ఇన్ని వచ్చేస్తున్నాయి. నేను డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి ఒక 10% యాజ్ ఎ ప్రొడ్యూసర్ మళ్ళీ నేను వాళ్ళకి ఇచ్చి ఇవన్నీ నాకెందుకు, నేను డైరెక్ట్గా రిలీజ్ చేసేసుకుంటాను థియేటర్స్లో అని పీవీఆర్ఎల్తోనూ ఇంకొకరితోనూ ఏషియన్తోనూ అలా మాట్లాడేసి మనం వేసేసుకుందాం సినిమా అనుకుంటాడేమో ప్రొడ్యూసర్ అని అనుకుంటున్నాను. ఎప్పుడు రిలీజ్ అయితే, అలా కాకుండా నా సినిమా మీద మోజు ఉంది కొనుక్కుంటారు అనుకుంటే అది వేరు. ఆ కొనుక్కున్న రెండు ఉంటాయి, అంతే కదా. మళ్ళీ అలా అని డిస్ట్రిబ్యూటర్ అని ఇప్పుడు నేను కొనుక్కున్నాను, నేను మోసపోయాను, అమ్మాయి అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ, అలాంటివి చల్లవు. ఇప్పుడు ఒక సోప్ ఉందండి మార్కెట్లో, సోప్ ఉంటుంది. ఆ సోప్ నీకు నచ్చింది, దాని కవరే చూసావు, సోప్ ఎలా ఉంటుందో నీకు తెలియదు, కవర్ చూసి నచ్చి అదేదో ఒక 100 రూపాయలు అంటే 100 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చావు. రుద్దుకుంటే నురగ రావట్లా, నాకు నురగ రావట్లేదని తీసుకెళ్ళి నాకు నురగ రావట్లేదు, నాకు నురగొచ్చే సోప్ కావాలి, ఈ 100 రూపాయలు నాకు ఇచ్చాడు ఇస్తాడు షాప్ వాడు, ఇవ్వడు కదా. ఇది అంతే డిస్ట్రిబ్యూటర్ అటు నచ్చి కొనుక్కున్నప్పుడు మనం ఏం చేయలేము. కదా రిలీజ్కి వెళ్తున్నప్పుడు యాజ్ ఇట్ ఈస్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు డైరెక్ట్గా థియేటర్స్ మల్టీప్లెక్స్ చైన్స్తో
లేకపోతే కొన్ని సెట్ ఆఫ్ సింగిల్ స్క్రీన్స్తో వాళ్ళే మాట్లాడుకుని చేసేసుకుంటారేమో అని నేను అనుకుంటున్నా. ఆ హెడేక్ ఇప్పుడు ఎందుకు తీసుకోరు అంటే అగైన్ ఈ అడ్వాన్సెస్ ప్రాబ్లమ్స్, మళ్ళీ బ్యాడ్ డేట్స్ ఏమైనా ఉంటాయో అని తీసుకోవట్లా. మళ్ళీ అదొక సపరేట్ సెగ్మెంట్గా ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ యాజ్ ఎ హోల్ డిస్ట్రిబ్యూషన్ అనేది. ఓకే, ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ దట్ డిస్ట్రిబ్యూషన్కి ఇంతకు అదే మీరు అన్నట్టు కృష్ణ గారు కానీ ఈవెన్ రామానాయుడు గారు కూడా సినిమాలు చూపించి ఓకే లేదా కంప్లీట్గా కాకపోతే అట్లీస్ట్ ఒక 40 minutes 50 minutes సినిమా చూపించి ఇవి మీకు థియేటర్లో విజువల్ వర్తి సీన్స్ లేదంటే ఇవి మీకు వర్కౌట్ అయ్యే సీన్స్, సో సినిమా మిగిలిన సినిమా పక్కన పెట్టేస్తే ఇవి మాత్రం మీకు ఆడేస్తే హ్యాపీగా తీసుకోండి అన్నట్లు కైండ్ ఆఫ్ ఉండేది వ్యవస్థ అంతకుముందు. సో చూపించేవారు, ఫస్ట్ ఫుల్ సినిమా చూపించేవారు, తర్వాత ఓన్లీ ఫస్ట్ ఒక కొన్ని కీ సీన్స్ చూపించడం, ఫైట్ సీన్స్ లేదంటే సాంగ్స్ చూపించడం జరిగేది, తర్వాత ఓన్లీ జస్ట్ ఇప్పుడు ట్రైలర్లు టీజర్లు చూసుకోవాల్సిన బిజినెస్ కట్ అంటున్నాం. ఇప్పుడు ఇది నడుస్తుంది అది బిజినెస్ కట్ నడుస్తుందండి. ఓకే, అంటే ఏంటి హైలైట్ సీన్స్ అన్ని చేసి ఒక 20 minutes బిజినెస్ కట్ ఇప్పుడు ఓటీటీకి ఎలాగైతే చూపిస్తారో ఓకే కొంత ప్రామినెంట్ డిస్ట్రిబ్యూటర్స్ని పిలిచి ఆ బిజినెస్ కట్ చూపిస్తారు ఇప్పుడు కూడా. ఓకే, అన్ని సినిమాలకా లేదంటే అదే అన్ని సినిమాల కంటే లైక్ నేను చెప్పినట్టు స్టార్ హీరోస్ ఉన్నారనుకోండి, ఫర్ దమ్ ఇట్ ఈస్ లైక్ వాళ్ళు ఈజీగానే మార్కెట్ అయిపోతుంది కాబట్టి అట్లా వాటికి ఇంకా బ్లాంకెట్ అప్రూవల్స్ ఉంటాయి కాబట్టి ఫైన్. అంత బ్లాంకెట్ ఇప్పుడు ఏం లేవు కూడా. అక్కడ కూడా ఆచి చూసి అడిగేస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్ ఎవడైతే ఆచి చూసి అడిగేస్తున్నాడు. అంత బ్లాంకెట్ లాగా అయితే ఏం లేదు ఇప్పుడు. కంటెంట్ని బట్టి వెళ్తున్నారు. నేను చెప్పినట్టు టీజర్ నచ్చాలి, ట్రైలర్ నచ్చాలి, వాళ్ళ ప్రమోషన్స్ నచ్చాలి, ఇవన్నీ నచ్చితేనే వాళ్ళు ముందుకు వస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్ అనే వాళ్ళు. సో అదే డిస్ట్రిబ్యూటర్ కానీ ఎగ్జిబిటర్ కానీ డబ్బులు వెనక్కి రావడం అనేది చాలా గగనం అయిపోయిన సిచ్యువేషన్ ఇప్పుడు ప్రజెంట్. సో అంటే ఒక 10% లాస్లో 20% లాస్లో ఉంటే ఫైన్ అండి, కంప్లీట్గా ఒక 50-60% ఒకేసారి లేచిపోయే సిచ్యువేషన్లు కూడా ఉంటాయి. 100% వెళ్ళిపోతాయి. 50-60 అదే నేను అంటుంది, 50-60 అయితే పర్లేదు. ఇప్పుడు 50-60 అయినా కూడా పర్లేదా? ఓకే, 50-60 లాస్లో పోతే పర్లేదు అనుకునే బోళ్ళని ఉంటాయి. బట్ అప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు కూడా అమౌంట్లు వెనక్కి ఇవ్వడం అదే ఉండదా? ఆ సోప్ ఎగ్జాంపులే అంతే. నొరగరాటలేదంటే ఆడెందుకు ఇస్తారు, అదే నీకు నచ్చి నువ్వు కొనుక్కున్నావు నేను ఎందుకు ఇస్తాను అంటారు కదా. అంటే చాలా సార్లు డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ కొంచెం తప్పు ఫిల్మ్ ఛాంబర్ దగ్గర టెంట్లు వేసుకొని ప్రొడ్యూసర్స్ తప్పు కాదు, అది మనం ఏం చేయలేము. అది అగైన్ ఆ చైన్ మొత్తం ఇప్పుడు ఏదో రెమ్యునరేషన్స్గా ఇచ్చేసాం. ప్రొడ్యూసర్ కూడా వాడేం తినండి కదా పాపం. ఇప్పుడు వాళ్ళు మొత్తం రెమ్యునరేషన్స్ దగ్గర లేకపోతే మేకింగ్లోనో లేకపోతే ఈ పోస్ట్ ప్రొడక్షన్లో వీటిలోనో జరగదు అసలు అమౌంట్లు వెనక్కి ఇవ్వడం లేదంటే కొంచెం సెటిల్మెంట్ చేయడం. కొంతమంది హీరోస్ అయితే పాపం ఇక్కడ హీరోలు భారం మోసేది దాంట్లో ఉంటారు. రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వాలి కదా అని హీరోలు మోస్తూ ఉంటారు ఒక్కోసారి పాపం భారం. వాళ్ళు కొంతవరకు కన్సిడరేట్గా వెనక్కి కొంత ఇవ్వటమో లేకపోతే నెక్స్ట్ ఇంకో మూవీ చేస్తానంటామో ఆ మూవీలో కొంచెం రెమ్యునరేషన్ తగ్గించుకుని వీళ్ళకి ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకోవడం జరుగుతూ ఉంటాయి. ఓకే, ప్రొడ్యూసర్స్ అంటే ఇంకా కొన్నాక ఇంకెవరు ఎందుకు ఇస్తారు, ఇవ్వరు కదా. నువ్వు నచ్చి నువ్వు కొనుక్కున్నావు, నీకు నచ్చలేదు అంటే ఇప్పుడు నువ్వేం చేయలేవు కదా. సరే, అయితే ఇంకో 2 topics. ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీ రీసెంట్గా జరిగిన ఒక చిన్న ట్రాన్సిషన్, ఇది మన మొన్న ఇండస్ట్రీ యూనియన్స్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్ OTT ఈ రెండింటితో క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు మొన్న జరిగిన ఒక 18 days to 20 days ఆల్మోస్ట్ షూటింగ్స్ అన్నీ అయిపోయి ఒక డెసిషన్కి అయితే వచ్చారు, ఒక అగ్రిమెంట్కి వచ్చారు. సో అందులో కొన్ని కీలకంగా కొన్ని తీసుకున్న డెసిషన్స్ 6 to 6 కాస్త 9 to 9 అయింది. అది ఎంతవరకు ఒక ప్రొడ్యూసర్కి వైబుల్? అది 100% అది చాలా వరకు హెల్ప్ అవుతుంది. నేను 6 అంటే 6కి స్టార్ట్ అవుతుంది అండ్ యాజ్ ఇట్ ఈస్ నైట్ 9 వరకు అంటే కొన్ని లేట్ నైట్ షార్ట్స్ ఏమన్నా నైట్ షార్ట్స్ ఏమైనా ఉన్నప్పుడు కొంత కవర్ చేసుకోవడానికి మనకు ఆస్కారం ఉంది. 1.5 కాల్ షీట్ పడకుండా 1 కాల్ షీట్లోనే ఏదన్నా ఒక చిన్న సీన్ ఏదన్నా మనం షూట్ చేసుకోవాలంటే షూట్ చేసుకోవచ్చు. 100% అది హెల్ప్ అవుతుంది. ఓకే, కానీ ఒక ఈ వర్కర్ సైడ్ నుంచి చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎఫ్సీలో షూట్ అనుకోండి, వాడు 9 గంటలకు వచ్చిన రాత్రి మళ్ళీ 9 గంటల దాకా అక్కడే ఉండిపోతే వాళ్ళకి ఇంకా పర్సనల్ ఫ్యామిలీ టైం ఇవన్నీ అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. పార్టిసిపల్ అండి ఎవరైనా వాళ్ళకైనా ఇదే మనకైనా ఇది అదే వర్క్ ప్రొడ్యూసర్ చేస్తాడు, అదే వర్క్ ఆర్టిస్ట్ చేస్తాడు. ఆ వర్క్ అనేది సమానం అందరికీ. కొంచెం ఎక్కువ అంటే హైయర్ స్టేక్స్ ఉన్న వాళ్ళు ఫైన్ అండి. అంటే దిస్ ఇస్ ఫ్రమ్ జనరిక్ హైయర్ స్టేక్స్ అంటే మరి రిస్క్ పరంగా కూడా మరి ఖచ్చితంగా నేను కాదంటలేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్ట్ డైరెక్టర్ లేదంటే ఫైట్ మాస్టర్ లేదంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళ వరకు ఫైన్. అంటే వీళ్ళకి ఒక అట్లీస్ట్ మంత్లీ ఒక 20,000 30,000 ఫిక్స్డ్ శాలరీస్లో ఉంటాయి కొంతమందికి లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఫైన్. బట్ ఎవరైతే ఒక 1,000 రూపాయలు 1,500 సంపాదించే ఒక సగటు కార్మికుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో టైలర్ ఉంటాడు, లేదంటే ఒక లైట్స్ డిపార్ట్మెంట్లో ఒక లైట్లు మోసేవాళ్ళు లేకపోతే ఫోకస్ పుల్లర్స్ వీళ్ళు ఉంటారు కొంతమంది. సో వాళ్ళకి ఎంతవరకు అది ఫీజిబుల్? ఎందుకంటే నేను కొంతమంది ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అన్న ఇప్పుడు మాకు 1,500 వస్తుంది లేదంటే 2,000 వస్తుంది, మాకు 20% ఇచ్చినా మాకు పెరిగేది 200.
సో వాళ్ళ దానిపై. సో మాకు దానికంటే కూడా 9 to 9 అనేది మాకు పెద్ద ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు RFCలో షూట్ అంటే మామూలుగా 6 o'clock షూట్ అంటేనే మమ్మల్ని 4 o'clock ఇక్కడ నుంచి కృష్ణనగర్ నుంచో లేదంటే ఎక్కడి నుంచో వ్యాన్స్లో పికప్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు. మమ్మల్ని సాయంత్రం 6కి 6:30కి వదిలితే మేము ఇంటికి వచ్చేటప్పుడు 7లో 8లో అవుతాయి. బట్ ఇప్పుడు 9 అయిపోతే మేము ఇంటికి వచ్చేటప్పటికి 12 అవుతుంది అన్నట్లుగా వాళ్ళు. నాకున్న అవగాహన ప్రకారం కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ నాకు తెలిసి 6 o'clock అంటే 6 o'clock ఎక్కడ 7 o'clock కూడా షార్ట్ పడట్లేదు కదా. ట్రూ. అదే 8:30 అయిపోయే స్కోప్ ఉంది. మళ్ళీ 8:30 కూడా కొంచెం ఈ బ్రేక్ఫాస్ట్ అదంతా ఫినిష్ చేసుకుని అటు తిప్పి 9 అయిపోతుంది. సో అదంతా లాసే కదా. ఎవరు 6 o'clock అంటే 6 o'clock షార్ప్ టెన్షన్గా షార్ట్ పడిపోతే ఎవరికి ఇబ్బంది ఉండదు. బట్ అది పడకపోవటం అనేది ఐ థింక్ దట్ ఈస్ వన్ పాయింట్ వేర్ అక్కడ కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అండ్ నేను చెప్పినట్టు 1.5 కాకుండా దట్ వీ కెన్ కవర్ అప్ నైట్ షాట్స్ కవర్ అప్ చేసేసుకోవచ్చు ఓకే అనేది ఒక మార్నింగ్ స్టార్ట్ చేసి ఇంకా కొంత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనేది ఒక అడ్వాంటేజ్. ఓకే. అలాగే ఇప్పుడు యూనియన్స్కి అసోసియేషన్స్ కాకుండా డైరెక్ట్గా వర్కర్స్కే డబ్బులు పే చేయాలి, శాలరీస్ పే చేయాలి అనేది ఒక రూల్ బుక్లో పాస్ చేశారు రీసెంట్గా, ఒక లాస్ట్ అరౌండ్ 1 week బ్యాక్. అది ఎంతవరకు కరెక్ట్? అసోసియేషన్స్కే పే చేయాలి అనేది అసోసియేషన్స్ కాకుండా డైరెక్ట్గా వర్కర్స్కే పే చేయాలి 100% బెటర్. అది 100% బెటర్. మధ్యలో మిడిల్ మెన్ ఉండటం అనేది అంత అసోసియేషన్ అనేది ఏంటంటే ఒక ప్రాబ్లం ఏదన్నా ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పుకోవడానికి మనందరం ఒక యూనిట్ కదా, మనందరం ఒక టీం కదా, యాజ్ అ టీమ్ వీ హ్యావ్ టు రిప్రజెంట్ అవర్ సెల్స్ అన్నప్పుడు ఒక లార్జర్ వాయిస్ ఒకటి బయటకు వస్తుంది అనే దానికి అసోసియేషన్. బట్ అసోసియేషన్ ఈజ్ నాట్ ఫర్ మీడియేటింగ్ ఈ ఫైనాన్షియల్ టర్మ్స్. వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ మధ్యలో కొంత పెట్టుకుని ఎట్లా ఇవ్వటం కొంత జరుగుతూ ఉంటాయండి అని నేను విన్నాను. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకున్న సో కార్మికుడు అనేవాడు లాభపడతాడా దీనివల్ల? ఎవరండి కార్మికుడు, సగటు కార్మికుడు లాభపడతాడా దీనివల్ల? ఇప్పుడు నేను ఓపెన్గా ఒకటి చెప్తాను. సపోజ్ ఒక పర్టికులర్ యూనిట్ ఉందనుకోండి, మనకు ఒక 10 members వచ్చారనుకోండి. ఆ 10 members మీరు చూస్తే ఆ 10 members శాలరీస్ మనమైతే ఆ రోజుకి పే చేసేస్తాము. బట్ వాళ్ళు ఒక ఇద్దరికి మాత్రమే ప్రాపర్గా వెళ్తే ఆ డైలీ వెళ్తుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా మంత్లీ శాలరీస్ మీద ఉంటారు. సో అది మధ్యలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ జేబులోకి అవి వెళ్తాయి కానీ కార్మికుడికి వెళ్ళవు. ఓకే. మన గిల్డ్ వాళ్ళు కూడా వీళ్ళు ఎంకరేజ్ న్యూ టాలెంట్ అని చెప్పి అప్లికేషన్స్ పెట్టుకోండి అని చెప్పి చేయడం చాలా మంచి స్టెప్. అది అంటే ఎవరినెవరు హోల్డ్ చేయకూడదు కదా ఇక్కడ. అంటే మంచిదే, కాకపోతే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎంతవరకు క్యాటర్ అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫైటర్స్ అసోసియేషన్ ఉంది. రీసెంట్గా వాజ్ ఇంటరాక్టింగ్ విత్ పృథ్వీ, మొన్న హనుమాన్ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చిన ఫైట్ మాస్టర్. సో తను చెప్పింది ఏంటంటే డైరెక్ట్గా ప్రొడ్యూసర్స్ ఫైటర్స్ని తెచ్చుకుంటారు ఎక్కడి నుంచి అన్న, వేరే ఇండస్ట్రీస్ నుంచి కావచ్చు లేదంటే ఓపెన్ మార్కెట్ నుంచి కావచ్చు తెచ్చుకుంటారు. కాకపోతే అసోసియేషన్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ కానీ లేదంటే కొత్త ఫైట్ ఫార్మాట్స్ కానీ ఇవన్నీ కూడా ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు దే విల్ బి రెడీ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్స్ ఆర్ కైండ్ ఆఫ్, అంటే వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది. బట్ కొత్తగా వచ్చే వాళ్ళకి ఎలాంటి అండర్స్టాండింగ్ ఉందో, అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందో ఉంటేనే ఎందుకు ట్రైనింగ్. అసలు ఈ రోజుల్లో ఒక పర్టికులర్ చార్ట్ ఉండి ట్రైన్ చేసుకోవాలి, మనం నేర్చుకోవాలి. ఇప్పుడు నాకు ఏదైనా లైటింగ్ మీదో లేకపోతే కెమెరా ప్లేస్మెంట్ల మీద కెమెరా మీద నాకు ఏదైనా కావాలి, నేను యూడిమీకో ఇంకో దానికి వెళ్తాను, నేను నేర్చుకుంటాను. లేకపోతే నాకు ఆవిడ పని తెలిసిన దగ్గరికి వెళ్ళి ఇదేంటి అని అడిగితే వాళ్ళు చెప్తారు. ఒక స్పెసిఫిక్ ఆర్గనైజేషన్లోనే ఉండి అది నేర్చుకోవాలి అనే ఇది కరెక్ట్ కాదేమో. ఫీజిబిలిటీ ఫ్యాక్టర్స్ అనేవి అంత ఇబ్బంది కలిగించమంటారా? ఏ రకంగా కలిగిస్తాయి అంటే ఇది వీళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఒక రకమైన వర్క్ ఎథిక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక వర్క్ పాలసీ ఒక ఐడియా ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి అంత ఐడియా ఉండకపోవచ్చు, ద కైండ్ ఆఫ్ వర్క్ ప్రొసీజర్ కానీ ఇవన్నీ. కొంచెం ఏమన్నా 1-2 సినిమాలకు ఇబ్బంది పడతారేమో. దే మే హ్యావ్ టు షాడో దెమ్సెల్స్. ఇప్పుడు నేను ఇనీషియల్గా వచ్చినప్పుడు ఐ షాడోడ్, నేను నేర్చుకున్నాను, స్లోగా ఇప్పుడు వస్తున్నాను. అట్లా ఇనీషియల్గా ఎవరైనా అదే వర్క్ ఎక్స్పీరియన్స్, బేసిక్లీ దట్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. ఆ ఎక్స్పీరియన్స్ కోసం 100% అసలు ఇలాంటిది ఒకటి తీసుకురావాలి. ఏంటంటే ఒక 60-70% విల్ బీ ఫ్రమ్ దిస్ ట్రెడిషనల్ స్టఫ్, 20-30% విల్ బీ న్యూ బీస్. దే కెన్ బీ పెయిడ్ లెస్. డెఫినెట్గా వాళ్ళు తక్కువగా పే చేయొచ్చు వాళ్ళకి. బట్ వాళ్ళు దే విల్ షాడో దెమ్, దే విల్ బీ దేర్ అండ్ దే విల్ హెల్ప్, దే విల్ సపోర్ట్, దే విల్ లెర్న్. స్లోగా వాళ్ళు కూడా ట్రైన్ అయినాక వాళ్ళు కూడా స్కిల్ డెవలప్ చేసుకుంటారు కదా. సో స్కిల్ అనేది ఒక చాటు ఉంటేనే డెవలప్ అవుతుంది. మా దగ్గర ఉన్నప్పుడు స్కిల్ వస్తుంది అంటే అది ఐ డోంట్ బిలీవ్. అది వర్క్ చేసే కొద్దీ మనం అబ్జర్వ్ చేసే దాన్ని బట్టి మన ఎక్స్పీరియన్స్ని బట్టి స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్కిల్ కెన్ ఆల్వేస్ బి డెవలప్డ్.
ఓకే. అంటే ఒక రకంగా మంచిదే. అలా కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరైతే అసోసియేషన్ యూనియన్ ఆ రేట్స్ కట్టలేక, ఆ అమౌంట్స్ కట్టలేక 4 lakhs 3 lakhs అవి కట్టలేక ఆగిపోయిన వాళ్ళకి కొంచెం ఒక వెసులుబాటు దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు ఈ డిస్ట్రిబ్యూషన్ ఉంటే ఓకే. ఈ 60-40 70-30 అనేది. బట్ కంప్లీట్గా కొత్త వాళ్ళతో చేయడం అనేది అయితే కొంచెం కష్టమే కదా. కంప్లీట్గా కొత్త వాళ్ళతో కష్టమే, డెఫినెట్గా కష్టం. అది వర్కౌట్ కూడా అవ్వదు. అవ్వదు, వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఒక సినిమా ఎన్వైర్న్మెంట్ అనేది వాళ్ళకి తెలియాలి. సో అదే ప్రొపోర్షన్ ఉండాలి. 70-30 ప్రొపోర్షన్లో అలా వెళ్తే అప్పుడు ఇబ్బంది ఉండదు. డే 1 నుంచి నేను కంప్లీట్గా కొత్త వాళ్ళు పాపం ఇంట్రెస్ట్ ఉంటుంది, నేర్చుకోవాలని ఉంటుంది, కానీ వాళ్ళు చేయలేనప్పుడు కొంచెం ఇబ్బంది. కొద్దిగా క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఆర్ డిలే అవుతుంది. క్వాలిటీ కాంప్రమైజ్ అన్నప్పుడు డిలే అవుతుంది, అంతే కదా. ఏదైనా ఒక పని నేను స్లోగా చేసినప్పుడు పని అవుతుంది అన్నప్పుడు డిలే అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ఓటీటీస్ గురించి మాట్లాడదాం. ఓటీటీ అనేది అంటే చాలామంది బ్లేమ్ చేసేస్తారు. ఓటీటీస్ వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది, అది ఇది అని చెప్పేసి అంటారు. బట్ దే ఆర్ ఆల్సో ఈక్వల్ స్టేక్ హోల్డర్స్ కదా ఒక సినిమా విషయంలో. ఎందుకంటే దే ఆర్ పేయింగ్ క్రోర్స్. ఓటీటీ అదే నేను చెప్పినట్టు చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. దాంట్లో వచ్చిన ఒక చేంజ్లో ఓటీటీ అనేది ఒక చేంజ్. మనకి మనం అడాప్ట్ చేసుకోవాలి తప్ప దేర్ ఈజ్ నో రీజన్ ఇన్ బ్లేమింగ్ ఓటీటీస్. ఒకటేమన్నా హియర్ అండ్ దేర్ వాళ్ళకున్న కండిషన్స్ 28 daysలో మనం రిలీజ్ చేయాలనో, లేకపోతే 28 days ఓటీటీలో పెట్టాలనో, ఇట్లాంటి వాటి వల్ల కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. కానీ అగైన్ వాళ్ళు 28 days అని ఎప్పుడు అడుగుతారు? వాళ్ళు ₹1 ఇస్తున్నప్పుడు అడుగుతారు. అది మనకు వర్కౌట్ అయితే మనం ఇస్తాం, అది మనకు వర్కౌట్ కాకపోతే మేము అలా ఇవ్వలేము లేదని చెప్తాం. సో కొన్ని ఇండస్ట్రీస్ లైక్ మొన్న మనం ఇంటర్వ్యూలో ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు కూడా హిందీ 8 weeks. సో అట్లా ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క కొన్ని ఇండస్ట్రీస్ అసలు ఓటీటీయే లేదు. ఇప్పుడు ఒరిస్సా ఉంది, వాళ్ళకి స్పెషల్గా ఓటీటీ మార్కెట్ ఏం లేదు. సో కన్నడకే లేదు, కన్నడకి లేదు. నో బడీ ఈజ్ ఇన్ టు కన్నడ ఆల్రెడీ. లోకల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కానీ బట్ వాళ్ళు ఎక్కువ ఒరిజినల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవటం, లేకపోతే లోకల్ కంటెంట్ లైక్ సీరియల్స్ టైప్ అట్లా వేసుకోవడం చేస్తున్నారు కానీ స్పెసిఫిక్ ఓటీటీస్లో. ఓకే, గుడ్ థింగ్, డెఫినెట్లీ గుడ్ థింగ్. ఇది బ్యాడ్ థింగ్ అనట్లేదు. కాకపోతే ఆ టికెట్ విండో ఏదైతే ఉందో ఆ 4 weeks నుంచి 8 weeks 9 weeks ఎందుకు చేయలేకపోతున్నాం అంటే 4 weeks నుంచి 8 weeksకి మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే వాళ్ళకి ఒక క్యాలెండర్ ఉంటుందండి. ఈ ఇయర్లో ఇన్ని సినిమాలు, ఈ మంత్లో ఇది వస్తుంది, ఈ మంత్లో ఇది వస్తుంది, ఈ మంత్లో ఇది వస్తుంది అని క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్ బట్టి వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారు, ఓకే మేము ఈ సినిమా తీసుకుంటామండి, మాకు స్లాట్ ఇప్పుడు అవైలబిలిటీ ఇప్పుడు ఫ్రీ ఉంది, ఈ టైంలో అయితే మీకు ఓకే అయితే మాకు ఓకే అని చెప్తారు. మళ్ళీ 28 days దాటేస్తే ఏమవుతుంది, వాళ్ళు నెక్స్ట్ మంత్ ఇంకోటి ఉంటుంది, అప్పుడు మళ్ళీ ఈ సినిమాని ఎక్కడ ప్లేస్ చేస్తారు వాళ్ళు? అంటే వాళ్ళకి ఫైన్. కాకపోతే దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఒక 2,000-3,000 స్పెండ్ చేసి థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఎందుకులే 28 daysలో 4 weeksలో వచ్చేస్తుంది కదా ఓటీటీకో నెట్ఫ్లిక్స్కో ప్రైమ్కో వచ్చేస్తుంది కదా అని ఆగిపోతున్న ఆడియన్స్ సెట్ పెరిగిపోతుంది, కొంచెం ఆ రేషియో పెరిగిపోతూ వస్తుంది. అలాగే అట్లా అని మనం ఇప్పుడు ఉన్న థియేటర్కల్ దీనికి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా 3 weeks నుంచి ఏం ఆడట్లా. ఓకే, 3 weeks నుంచి ఆడట్లేదు. ఆడకపోవడం ఫైన్. 28 days కాకపోయినా 50 daysకైనా వస్తుందిగా, 50 days కాకపోయినా 75 days కూడా వస్తుందిగా. సో ఎప్పటికైనా వెయిట్ చేద్దాం అనుకునే మైండ్ సెట్ ఉన్నాడు, ఎప్పుడైనా వెయిట్ చేస్తాడు. సినిమాకి వెళ్దాం అనుకునేవాడు సినిమాకి వెళ్తాడు, థియేటర్కి 100% సినిమా బాగుంది అనే టాక్ వస్తే మనం వరదలు వస్తున్నా సరే పడవలు వేసుకుని వెళ్తారండి. అది ఖచ్చితంగా ఉందండి, నేను కాదంటలేదు. బట్ ఓన్లీ నేను ఎక్కడ డిబేట్ చేసేది ఏంటంటే ఇప్పుడు హిందీ కంపల్సరీ 8 week అనేది వచ్చింది, మలయాళం ఖచ్చితంగా కంపల్సరీ 8 week అనే ఒక పాలసీ ఫాలో అవుతున్నారు. అయ్యా రిలీజ్ తర్వాత చేస్తున్నారు. సో విచ్ ఈస్ గుడ్ థింగ్. సో అలా ఎందుకనంటే మన ప్రోడక్ట్ మీద మనకు నమ్మకం లేకపోవడం వల్ల, లేదంటే ఆ ఇమీడియట్గా వచ్చే రెవెన్యూని ఎక్కువ చూసుకున్నారు. రెవెన్యూ అండ్ టు బి సేఫ్. ఇప్పుడు ప్రొడ్యూసర్ 20% రిస్క్లో ఉన్నాడు అనుకోండి, మీరు చెప్పినట్టే చేద్దాం. 20% రిస్క్ అన్నప్పుడు హ్యాపీగా నేను ఇవ్వను 28 daysకి, నేను 50 daysకి ఇస్తాను, మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదని ప్రొడ్యూసర్కి బలంగా కూర్చోవచ్చు. కానీ అలా కాదు కదా పాపం, 100% రిస్క్ ప్రొడ్యూసర్ మీద ఉన్నప్పుడు రిస్క్ మిటిగేషన్లో అది కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఎంతో కొంత ముందు సేఫ్ అయితే అట్లీస్ట్ ఆన్ పేపర్ ఒక 50-60% సేఫ్ ఉందాం, 60%. అండ్ అదర్ నాన్ థియేట్రికల్ లైక్ శాటిలైట్ కానీ ఈ మ్యూజిక్ లేబుల్ కానీ వీటిల్లో కొంత సేఫ్ అవుతాం. ఒక 70% సేఫ్ అయితే 30కి వెళ్దాంలే అనే ఆశ ఎవరికైనా ఉంటుంది యాజ్ అ ప్రొడ్యూసర్. డబ్బులు పెట్టినావు ప్రొడ్యూసర్ అనేవాడు ఎందుకు పుట్టాడు అంటే ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి మొత్తం ఇండస్ట్రీలో ఇట్లా అట్లా 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 పరుచుకుంటూ వెళ్ళేదానికి పుట్టినట్టు ప్రొడ్యూసర్ అనేవాడు అయిపోయాడు పాపం. బట్ యాక్చువల్లీ సమ్ టైమ్ విల్ కమ్ వేర్ దే విల్ సే నేను ఇది చేస్తున్నందుకు 20% నేను బేర్ చేస్తాను, ప్రాఫిట్లో కూడా నాకు అంతే ఏమన్నా కావాలంటే అనే రోజులు వచ్చేస్తాయి. ఐ విల్ బి ద పర్సన్ హూ విల్ బి అన్ ఆర్కెస్ట్రేటర్.
ఆర్కెస్ట్రేట్ చేస్తా, మొత్తం ఆర్కెస్ట్రేట్ చేస్తా, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా, నేను కీ స్టేక్ హోల్డర్ని అని చెప్పుకునే దానికి 20% నాకు మిగిలింది అనేది వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. అది ఎంతవరకు ఎప్పుడు అనేది తెలియదు. ఓకే. అయితే అగైన్ ఈ ఓటీటీ దాని గురించే కంటిన్యూ చేస్తే ఈవెన్ ఓకే అండి, మీరు చెప్పినట్టు ప్రొడ్యూసర్కి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఈజ్ ఆప్టింగ్ ఫర్ ద 28 days ఆర్ సంథింగ్. అయితే మొన్న తమ్ముడు ప్రమోషన్స్ టైంలో దిల్ రాజు గారు చెప్పింది ఏంటంటే, సినిమా ముందు కరెక్ట్గా అమెజాన్ ప్రైమ్ అని, నెట్ఫ్లిక్స్ అని, ఎక్స్క్లూజివ్ ఓటీటీ పార్ట్నర్ అని వచ్చే లోగోస్ని ఓటీటీ వాళ్ళు కూడా అడగట్లేదు ఇఫ్ ఇట్ ఈస్ డ్యామేజింగ్ ద సినిమా. ఎందుకంటే ఆ లోగో చూసి ఓకే ఫలానా సినిమా ఓటీటీలో ఫలానా నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తుందంట, ఫలానా ప్రైమ్లో, ఫలానా ఆహాలోనో వచ్చేస్తుందంట అనే ఒక థాట్ ప్రాసెస్ క్రియేట్ అయ్యేటప్పటికి వెంటనే కొంచెం రేషియో తగ్గుతుంది కదా. సో దాన్ని ఓటీటీస్ వాళ్ళు వద్దన్నారంట కదా, అవసరం లేదు మీకు కావాలంటే సినిమాకి డ్యామేజ్ అవుతుందంటే కనుక లోగోస్ కానీ ఆ ప్లేస్మెంట్ జనం తెలిసిపోతుందండి ట్రేడ్లో. ఇప్పుడు పలానా సినిమాకి ప్రీ బిజినెస్ అయిపోయింది అంటే అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇప్పుడు ఒక పెద్ద మూవీ ఉంది, ఒక 1 weekలో రాబోతుంది, దానికి ఆల్రెడీ ఇంత మార్కెట్ అయిపోయింది అంటే ఏంటంటే అదొక పాజిటివ్ వైబ్. ఓకే, మార్కెట్ ఇస్ ఫైన్, అట్లీస్ట్ ఆ లోగోస్ కనబడకుండా ఉంటే లోగోస్ అది దానివల్ల ఏమి యూజ్ ఉండదు. ఆల్రెడీ సినిమాకి వచ్చినట్టు లోగో, అసలు ఆ లోగోలు కూడా చాలా వరకు ఎంతవరకు పట్టించుకుంటాడు అనేది ఎప్పుడెప్పుడు బొమ్మపడుద్ది, ఎప్పుడెప్పుడు చూద్దాం. లేదు కరెక్ట్ ఓటీటీస్ లోగోలు కరుస్తున్నారు ఇప్పుడు జనాలు. అవునా? ఓకే. ఇప్పుడు ఏమైపోతుందంటే అంతకుముందు ఇప్పుడు మనకి ఎలాగా దిల్రాజు గారు ఎస్విసి బ్యానర్ వెంకటేశ్వర కనబడంగానే అరిసినట్టు ఇప్పుడు కొత్తగా జనాలు ఏమైపోయిందంటే ఓ నెట్ఫ్లిక్స్ వస్తుంది, నెట్ఫ్లిక్స్లో ఓకే నెట్ఫ్లిక్స్ రా అని చెప్పి అరుస్తున్నారు థియేటర్స్లో. సో అలా ఆ కైండ్ ఆఫ్ అంటే చిన్నగా అది ఎక్కడో ఒక నెగిటివిటీ అయితే యాడ్ చేస్తుంది అనవసరంగా. ఓకే. సో దాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంది, బట్ మేమే ప్రొడ్యూసర్స్గా మేమే ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నాం అని చెప్పేసి దిల్రాజు గారు అన్నారు అనమాట. యాజ్ ఈజ్ నిజంగానే ఎవరో ఏం పుష్ చేయరు మాది వెయ్యాలి అని, కంపల్సరీ వేయాలని. నాకు తెలిసి ఇంతవరకు ఎవరు పుష్ చేయలేదని నేను అనుకుంటున్నాను. బట్ వాళ్ళ సైడ్ నుంచి దట్ ఈస్ కైండ్ ఆఫ్ వాళ్ళొక బ్రాండ్ వెళ్ళాలి కదా. మరి బ్రాండ్ వెళ్ళాలంటే ఓన్లీ స్కోప్ మాస్ ఆడియన్స్కి వెళ్ళగలిగిన స్కోప్ థియేటర్సే కదా. మిగిలినంతా లిమిటెడ్. మా థియేటర్కి వచ్చినాడు పర్ఫెక్ట్ టార్గెట్ ఆడియన్ కదా, సినిమా చూద్దామని వస్తున్నాడు, వాళ్ళు పర్ఫెక్ట్ టార్గెట్ ఆడియన్ కూడా వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్లో వాళ్ళు అడుగుతారేమో మరి. ఐ డోంట్ కమ్ అక్రాస్ ఎనీథింగ్ యాజ్ సచ్. కూల్. ఈ సినిమా రివ్యూల మీద మీ పర్స్పెక్టివ్ ఏంటండి? రివ్యూస్ పరంగా అంటే కన్స్ట్రక్టివ్ రివ్యూస్ ఐ రియలీ విల్ వెల్కమ్ అండి. కన్స్ట్రక్టివ్గా ఒక సినిమా ఓపెనింగ్ని పాడు చేసేలాగా ఉండకుండా ఉంటే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. కన్స్ట్రక్టివ్గా ఇచ్చి ఒక సినిమా ఓపెనింగ్ని పాడు చేయకుండా ఇస్తే బాగుంటుంది. అట్లీస్ట్ ఇప్పుడున్న ఫ్రైడే, సాటర్డే, సండేనే కాబట్టి సినిమాలో ఉన్న పాజిటివ్స్ నాకు ఇది నచ్చలేదు అని చెప్పడం వరకు ఓకే. నేను రికమెండ్ చేయను వెళ్ళమని, లేకపోతే వెళ్ళమని రికమెండ్ చేస్తాను అనేది గుడ్. అగైన్ వెళ్ళొద్దు అని నేను చెప్తున్నాను, వెళ్ళకండి అనేది చెప్తున్నాను అనేది కొంచెం డ్యామేజింగ్ ఉంటుందేమో సినిమాకి అని నేను అనుకుంటున్నాను. ఓకే, అలా చేయకుండా ఉంటేనే బెటర్ ఏమని అనిపిస్తుంది. సో అంటే రివ్యూస్ నిజంగానే అంత ఎఫెక్ట్ చూపిస్తున్నాయండి ఇప్పుడు ప్రజెంట్గా సోషల్ మీడియా స్టేజ్లో ఎరాలో కూడా చూపిస్తుంది. ఓకే, ఓపెనింగ్స్ ఎఫెక్ట్ అయిపోతున్నాయి. అట్లీస్ట్ సోషల్ మీడియా ఫాలో అయ్యే యూజర్స్ అంటే ఇప్పుడు ఎక్కువ యంగ్ పీపుల్ వస్తున్నారు మూవీస్కి. ఇప్పుడు ఒక 50+ వీళ్ళు అయితే కంప్లీట్ ఇంకా అసలు సినిమాలకి వెళ్ళి ఒకప్పుడు మా అత్తలు ఉంటారు రిలేటివ్స్, వాళ్ళు లాస్ట్ టైం అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తున్నారు అనమాట. ఒకప్పుడు వాళ్ళ పిల్లలు స్కూల్స్కి వెళ్తున్న టైంలో పొద్దున్నే నూన్ షోకి సినిమాకి వెళ్ళి మధ్యాహ్నం నుంచి చిరంజీవి గారి సినిమాలు అలాంటివి వెళ్ళేవాళ్ళం. పొద్దున్నే నూన్ షోకి మధ్యాహ్నం నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించేవాళ్ళం. ఇప్పుడు అసలు సినిమా చూసి దగ్గర థియేటర్కి వెళ్ళి 5-6 ఏళ్ళు అయిపోయింది అంటున్నారు. అంటే ఇప్పుడు అంటే మ్యాక్సిమం సినిమాలకి 16 to 30 వీళ్ళు గట్టిగా సినీ గోవర్స్ అంటే అని పిలుస్తాను. 16 to 30 ఉంటున్నారు ఎక్కువ. ఆ పైన అంతా కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోవటము డ్యూ టు సమ్ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్. ఒకప్పుడు సినిమా అనేది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్, ఒక మనకి కొంత రిఫ్రెష్మెంట్. ఇప్పుడు అలా కాదు కదా. నాకు కొంతసేపు 2 minutes నన్ను వదిలేండి, కెమెరాలో ఆపేస్తే నేను ఫోన్ ఇలా తీసి అలా అనకపోతే కంపల్సరీ అంటాం. అది మీరు చెప్పారు లైక్ ఒక ఎంప్లాయీ స్టేజ్ నుంచి ఎంప్లాయర్గా ఎదగాలనుకున్నారు, ఫైన్. సో దానికి మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది సహకరించకపోతే అది ఇంపాసిబుల్. అది సో ఎంత మీరు 13 years ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేస్తున్నా కూడా ఒక ప్రాపర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా. సో మీ ఫ్యామిలీ అంటే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా ఆర్ యూ దట్ రిచ్ అనొచ్చా లేదంటే ఎఫిషియెంట్ అనొచ్చా, ఏంటి అసలు? రిచ్ ఏం కాదు కానీ
లైక్ అంటే మా ఫాదర్ యాక్చువల్లీ హీజ్ అ జడ్జ్ అండి. ఓకే. పేరు మా ఫాదర్ పేరు పద్మారెడ్డి. ఓకే. ఆయన ఎక్కడ? గుడివాడ. సో బేసిక్లీ మచిలీపట్నం. ఆయన కన్జ్యూమర్ ఫారం జడ్జ్ అనమాట. ఓకే. సో అందుకని మంచి అదే అంటే ఆయన అది నామినేటెడ్ పోస్ట్. ఇట్ విల్ బి లైక్ లాస్ట్ 5 years నుంచి ఆయన ఉన్నారు దాంట్లో. బట్ సిన్స్ బిగినింగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే బిజినెస్తో స్టార్ట్ అయ్యి ఇట్లానే ఒక 3-4 generations నుంచి ఏదో ఒక బిజినెస్ అంటే వాట్ కైండ్ ఆఫ్ రైస్ మిల్స్ ఉండేదండి. ఓకే. సో రైస్ మిల్ బిజినెస్లో ఉన్నాం. అది 2001లో డోల్ డ్రమ్స్. అక్కడి నుంచి కొంత ఇంపాక్ట్ పడింది. బట్ 2012 ఆ టైంకి వీఆర్ ఏబుల్ టు అగైన్ కోపప్ సస్టైన్ అయ్యాం. బట్ ఆ టైంకి నేను జాబ్లోకి వెళ్ళటం, నాకు ఆ ప్రాసెస్ నచ్చి అక్కడే ఉండటం. బట్ అగైన్ ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్. కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసే ఫ్యామిలీ, లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేసే ఫ్యామిలీ కాదు, కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేసే ఫ్యామిలీ. ఏంటి మీ దృష్టిలో డిఫరెన్స్ ఏంటి కంఫర్ట్కి లగ్జరీకి? కంఫర్ట్కి లగ్జరీగా హైదరాబాద్ నుంచి గుడివాడ వెళ్ళాలంటే నేను విజయవాడ ఫ్లైట్ ఎక్కి వెళ్ళొచ్చు, విజయవాడ దిగి గన్నవరంలో అక్కడి నుంచి వెళ్ళొచ్చు. అది కంఫర్ట్. చార్టెడ్ ఫ్లైట్ అయితే లగ్జరీ. ఇంకొంచెం అంటే మేబీ బస్ ఎక్కి వెళ్ళటం, అది లగ్జరీకి కంఫర్ట్కి ఆల్వేస్ డిఫరెన్సెస్ ఉంటాయి. కంఫర్ట్ నేను ఎలాగైనా వెళ్ళొచ్చు కదా, 10,000 పెట్టి వెళ్ళొచ్చు. లేకపోతే 1 టైర్లో వెళ్ళటం లగ్జరీ, మేబీ 3 టైర్లోనో స్లీపర్లోనో వెళ్ళటం కంఫర్ట్. సో అది ఆ డిఫరెన్స్ ఉంటుంది. కంఫర్టబుల్గా హ్యాపీ లైఫ్ లీడ్ చేసే ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ వైజ్ అయితే. అండ్ యాజ్ ఈజ్ సినిమాలు ఏదో 100 కోట్లు తీసుకొచ్చేసి సినిమాలు చేసేసి అట్లా ఇదండి. నేను 1 రూపీ కూడా మా ఇంట్లో ఎప్పుడు నేను తీసుకోలేదు. హియర్ అండ్ దేర్ మా ఫాదర్ సపోర్ట్ చేస్తారు కానీ, బట్ హీ విల్ బి ఆల్వేస్ లైక్ కాషస్. చెప్తా ఉంటారు, జాగ్రత్తలు చెప్తా. ఎప్పుడన్నా ఏదైనా అమౌంట్ తగ్గిందంటే డెఫినెట్గా ఫోన్ వెళ్తుంది. ఏదో కొంచెం హియర్ అండ్ దేర్ ఒక 5 లక్షలు 10 లక్షలు పంపిస్తాడు కొంచెం, అంటే ఓడీల నుంచి పంపించడం అట్లా చేస్తారు తప్ప నేనైతే ఎప్పుడు నేనే ఇంకా పాపం ఆయనకి ఇవ్వాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువగా డబ్బులు అయితే నేనేం తీసుకోను. నేను అంతా ఒక హార్డ్లీ 60-70 lakhs సేవింగ్స్తోనే ఇక్కడికి వచ్చా. అంతకంటే ఎక్కువ సేవింగ్స్ ఏం లేదు నా దగ్గరికి వచ్చేపాటికి. బట్ అలా అని నాకు నేను ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు సస్టైన్ దట్ దే ఆర్ వెరీ హ్యాపీ. మా డాడీ అయితే అదే చెప్తారు, నాకు ఇది నువ్వు చూసుకో, నువ్వు నా పిల్లలు నా మనవాళ్ళకి నా మనవాళ్ళకి నువ్వు అని ఏం చేయకు, అది చాలు నాకు, నీది నువ్వు ఏదో ఒకటి చూసుకో అంటారు. సో దట్ వే ఓకే. అంటే ఇఫ్ ఐ మే ఆస్క్, ఒక 1.5 yearలో ఎంత టర్న్ ఓవర్ చేసి ఉంటారు త్రూ ఫిలిమ్స్? నేను జాబ్ చేస్తే నాకు ఎంతైతే వస్తుందో దానికి నేను ఒక 20 years జాబ్ చేస్తే ఎంతైతే వస్తుందో నేను దట్ మచ్ అయ్యండి ఫిలిమ్స్. సో పాజిటివ్ సైడ్లో ఉన్నారు. పాజిటివ్ సైడ్లోనే ఉంటాం కానీ బ్యాలెన్స్ షీట్లు చూసుకుంటే డబ్బులు ఎలా అంటే అన్నీ ఉన్నట్టే ఉంటాయి కానీ మన ముందు కనపడవు. అంత ప్రాఫిట్ కనబడుతుంది, డబ్బులు వేయి అంటూ ఉంటాం. ప్రాఫిట్ ఉంటుంది కానీ డబ్బులు ఉండవు ఇక్కడ, అదే ప్రాబ్లం. ఎక్కడో అక్కడ బ్యాడ్ డేట్స్ స్టక్ అయిపోవటం ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఓకే. బట్ పీపుల్ ఆర్ గుడ్, దట్ హోప్ ఐ హ్యావ్. దట్ వే. సో అల్లు అరవింద్ గారు కానీ లేదా బన్నీవాస్ గారు కానీ వీళ్ళ గైడెన్స్ ఎలా ఉంటుంది మీకు? చాలా ఎవ్రీ స్టెప్ ఐ టేక్ దేర్ గైడెన్స్. ఓకే. అరవింద్ గారు కానీ వాసు గారు కానీ, ఐ ఈవెన్ ఇంటరాక్ట్ విత్ విద్యక్క ఆల్సో. సో అంటే నాకు ఏదైనా ఒక ఫిలిం నచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా సినిమా ప్రొడక్షన్ అప్పుడు కానీ ఫస్ట్ పీపుల్ ఐ అప్రోచ్ ఇస్ దెమ్. ఏదైనా ఒక స్క్రిప్ట్ నచ్చినప్పుడు ఫస్ట్ పీపుల్ ఐ అప్రోచ్ ఇస్ దెమ్. చాలా జాగ్రత్తలు చెప్తారు. 2-3 days బ్యాక్ అరవింద్ గారు మదర్ చనిపోయారు కదా, అప్పుడు ఫాదర్ వచ్చారు పలకరించడానికి. వచ్చినప్పుడు కూడా అరవింద్ గారు దూకుడు ఎక్కువ, అదే చెప్తూ ఉంటాను, కంగారు పడద్దు, జాగ్రత్తగా ఉంటుంది, టైం బాగాలేదు, సిచ్యువేషన్స్ అన్ని జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి, ఇట్ ఈస్ గుడ్ బట్ యూ లుక్ బిఫోర్ యూ లీప్, ఇదే చెప్పి పంపారు. ఓకే. సో బన్నీవాస్ గారు ఇంకా ఆల్మోస్ట్ ఒక ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుందా మీకు? చాలా క్లోజ్ ఉంటాం ఇద్దరం. అంటే ఆల్మోస్ట్ రోస్ట్ చేసేసుకుంటాం ఇద్దరం. నేను ఆయన రోస్ట్ చేస్తాను, ఆయన ఎప్పుడన్నా ఏదన్నా ఉన్నప్పుడు ఏమన్నా మీరు నాకేయండి నేను మీకు వేస్తా, సారీ నేనేమంటానంటే నేను మీకు మీరు నాకు వేసుకోవటం కాదు, కావాలంటే ఇద్దరం కలిసి ఎవరికన్నా వేద్దాం మనం, మీరు నాకు ఏది నేను మీకు ఏదండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాం ఇద్దరం, లైక్ ఏ బ్రదర్.
చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఓకే. అంటే ఆయన ఇన్పుట్స్ ఏముంటాయి మీకు మోస్ట్లీ? క్రియేటివ్ ఇన్పుట్స్ డెఫినెట్గా విల్ హెల్ప్ అండి. బిసైడ్స్ క్రియేటివ్ ఇన్పుట్స్, నేను ఏదన్నా ఒక స్టెప్ తీసేసుకుని ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఫైనాన్షియల్గా ఇంతవరకు నువ్వు వెళ్ళొచ్చు, దీనికి ఈ బ్రాకెట్ అయితే నీకు ఓకే, ఈ బ్రాకెట్ కాకపోతే నువ్వు దీని మీద రిస్క్ వెళ్తావు, ఇలాంటివి అయితే ఉంటాయి. పొలిమేర అప్పుడు ఆయన చాలా కంగారు పడిపోయాడు. లేదు నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు దీని మీద, నేను ఒక బ్రాకెట్ కంటే మించి వెళ్ళిపోయాను దానికి. ఐ హ్యాడ్ టు గో. ఆ సిచ్యువేషన్ అలాంటిది. అప్పుడు పాపం చాలా కంగారు పడిపోయి ఇంటికి ఫోన్ చేసేసి, లేదు అంకుల్ సారీ మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోండి అసలు అనే ఇది కూడా ఉంది అప్పుడు. అంటే ఆయన అష్యూరెన్స్తోనే మనం ఇక్కడ నేను రావడం జరిగింది. ఓకే. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాబట్టి ఇది ఉంటుంది ఎప్పుడు. సో అవి జరుగుతూ ఉంటాయి, వార్న్ చేస్తూ ఉంటారు, ఇంతవరకు వెళ్ళు, దీన్ని దాటి వెళ్తే మళ్ళీ రిస్క్ ఏమో. కానీ ఆ ఫ్రీడమ్ ఇస్తాడు ఆయన మళ్ళీ. అంటే లైక్ నువ్వు చూసుకుని జాగ్రత్త చేసుకో, ఇంతవరకు అయితే వెళ్ళొచ్చు అనేది చెప్తాడు ఆయన. ఓకే. కానీ అది వెళ్తావో లేదో నీ ఇష్టం అనేది చెప్తాడు ఆయన. సో ఒక రకంగా సేఫ్ జోన్లో ఉన్నారు ప్రస్తుతానికి అయితే, బికాస్ ఆఫ్ ద గైడెన్స్ కానీ సపోర్ట్ కానీ. 100% ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ సపోర్ట్. గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ అవే నాకు డెఫినెట్గా నేను గ్రూమ్ అయ్యాను. ఓకే. ఇండస్ట్రీ పరంగా. లేకపోతే నాకు అంత నాలెడ్జ్ దీని పరంగా నాలెడ్జ్ లేదు, దీని పరంగా నాకు అంత కాషస్గా ఉండాలి ఇది లేదు. బట్ ఇక్కడికి వచ్చినాక నేను గ్రూమ్ అయ్యాను. ఏదైనా సరే అంటే వాళ్ళు ఇచ్చిన గైడెన్సే నాకు హెల్ప్ అయిందని నేను చెప్తాను. ఓకే. సో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందండి? ఇప్పుడు వంశీనందపాటి ఫిల్మ్స్ అనే బ్యానర్తో పాటుగా గీతా ఆర్ట్స్తో కంటిన్యూ అవుతారా? ఎలా అసలు అది? అంటే గీతా ఆర్ట్స్ అనేది ఒక యూనివర్సిటీ లాగండి. స్టూడెంట్స్ వస్తూ ఉంటారు వెళ్తారా అన్నట్టు. అది చాలామంది నాకులాగానే మీకు తెలుసు కదా, చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళు సొంత బ్యానర్స్ పెట్టుకున్నారు, వాళ్ళు మూవీస్ చేస్తున్నారు. మనకి ఏదైనా నచ్చినప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, సార్ ఇది ఒకటి ఉంది స్క్రిప్ట్ వింటారంటే ఆయన పాపం హీల్ గివ్ వెరీ గుడ్ టైం, 2 hours 2.5 hours 3 hours అని ఇచ్చి కథ విని, చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అన్నీ చెప్పి, ఒకవేళ సార్ మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే ఆయన దగ్గర చేస్తాం, లేదన్నప్పుడు ఆయన సార్ నువ్వు అనేస్తే అరవింద్ గారు, అప్పుడు ఓకే అండి అయితే బయట వేరే ప్రొడక్షన్ హౌసెస్ చూస్తాం అని చెప్పి వేరే ప్రొడక్షన్ హౌసెస్తో కొలాబ్ అయి చేస్తాం. కొలాబ్లో వెళ్ళటానికే నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను. సోలోగా వెళ్ళిపోయి చెలరైపోవాలని అయితే నాకు లేదు. సో కొలాబ్ అయ్యి స్లోగా ఐ టేక్ ఇట్ స్లోలీ, ఐ టేక్ ఇట్ సమ్ టైమ్. అంటే మనకు టెస్ట్ క్రికెట్ ఆడాలి కానీ 2020 అయితే వెళ్ళిపోతాం త్వరగా. టెస్ట్ మ్యాచ్లే బెటర్. ఓకే. ఆలోచనతో ఏంటి సార్ మీకు అసలు కనెక్ట్? బన్నీ గారితో నాకు తక్కువే. ఓకే. ఎక్కువ అరవింద్ గారితో ఎక్కువ అసోసియేటెడ్. బన్నీ గారితో నాకు తక్కువ అసోసియేషన్. ఓకే. ఎందుకంటే కొన్ని ఫొటోస్ పోస్ట్ చేశారు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కానీ. అంటే యాజ్ అ ఫ్యామిలీ లైక్ హీల్ బి దేర్. గీతా ఆర్ట్స్ ఇస్ హిజ్ అసోసియేషన్ కాబట్టి, హిజ్ ఓన్ ఇది కాబట్టి హలో అనుకునే ఇది తప్ప నాకు అంత ర్యాపో లేదు ఆయనతో. ఓకే. బట్ ఐ ఆల్వేస్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ అరవింద్ గారు, వాసు గారు, విద్యాక్క, వీళ్ళతోనే ఎక్కువ. నాకు ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది గీతా ఆర్ట్స్ అనేది. నాకు ఫ్యామిలీ లాగానే అంటే పర్ డేలో ఒకసారన్నా వెళ్ళి మొత్తం అందరినో చుట్టేసేసి అలా వస్తే తప్ప ఆ డే కంప్లీట్ ఉండదు. ఎందుకో ఒక ఫ్యామిలీ లాగానే ఉంటారు. ద వే దే రిసీవర్స్, ఆ లవ్ భలే రెసిప్రోకేట్ చేస్తారు. ఓకే. సో ఐ లవ్ దట్. గుడ్. సో మీ ట్విట్టర్ బయో ఒకటి భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఫిలిం లవర్ టు ఫిలిం మేకర్ అని చెప్పేసి. అవును, అంతే కదా. అయితే ఈయన ఫిలిం లవర్ అని పెట్టాడు కదా, అసలు ఏం పోస్ట్ చేస్తున్నారు చూద్దాం అని చెప్పేసి నేను ఒక 2-3 years దాకా వెళ్ళా. సో మూవీ రివ్యూస్ ఉన్నాయి చాలా. పాజిటివ్ అయితే అదే ఖచ్చితంగా పాజిటివ్ అయితే వేయాలి మీరు. బట్ అంటే రివ్యూ కూడా ఎలా అంటే ఏదో సొఫిస్టికేటెడ్ అది కాకుండా కొట్టేసాం అంటే చాలా వర్డ్స్ కొంచెం మనం ఓన్లీ ఫ్యాన్ పేజెస్లోనే లేదంటే కొంతమంది ఫ్యాన్స్ వాడే పదాలు కూడా ఉన్నాయన్నమాట. ఏం చూసి ఓహో నిజంగానే ఫిలిం లవరే. ఇప్పుడు సాయిధరం తేజ్ గారు వేస్తూ ఉంటారు, ఆయన ప్రతి సినిమా వేస్తారు. అది ఒక మంచి కల్చర్. అది అట్లా ఏదన్నా సినిమా నచ్చినప్పుడు అది నేను మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడే ఉండే నేను ట్వీట్ మళ్ళీ బయటకు వచ్చిన పనుల్లో పడిపోతాం కదా. సినిమాకి థియేటర్కి వెళ్ళి చూసినాక నచ్చితే అక్కడే వేసేస్తా, నచ్చకపోతే కామ్గా ఉంటా. కామ్గానే ఉండాలి, తప్పదు కూడా మనం ఉన్న ప్రొఫెషన్ దాన్ని బట్టి తప్పదు కూడా. బట్ ఇఫ్ ఇట్ ఈస్ హెల్పింగ్ సమ్వన్ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. నా ఒపీనియన్ హెల్పింగ్ సమ్వన్ ఇస్ ఫైన్. కాకపోతే ఎక్కడా కూడా అంటే
అంటే ఎవరు కుంపట వాళ్ళదే అని మీరే అంటూ ఉంటారు. సో ఆ బ్యారియర్స్ ఇవన్నీ ఎప్పుడు కూడా మీకు అడ్డంకి అవ్వలేదా ఇప్పటిదాకా? అవుతాయి. ఏదైనా ఒక స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఆ స్క్రిప్ట్ వేరే వాళ్ళ దగ్గర ఉందన్నప్పుడు కొంచెం ఆరాటపడిపోయారు, ఇంకోటి వెళ్ళిపోద్దేమో అని చెప్పి మనం అది మన అంటే ఇది ఎలా ఉంటుందంటే శ్రీకృష్ణుడు చెప్పినట్టు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ అవతల నా బ్రదర్సే అయినా కూడా నేను నువ్వు చంపాలి పార్థ ఇది చెప్తారు కదా అర్జునుడికి, సేమ్ అలాగే అవతలాలు మన అయినా సరే అక్కడికి వెళ్ళినాక ఇంకా వీ హ్యాడ్ టు గో కాంపిటీషన్ అన్నాక కూడా అప్పుడు కాంపిటీషన్ మళ్ళీ అది అయిపోయాక అందరూ వేర్ ఫ్రెండ్స్ బ్రదర్స్ అంతే. బట్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో అయితే కాంపిటీషన్ అంటే కాంపిటీషన్. ఓకే. సో థ్యాంక్ యూ వంశీ గారు. లైక్ అంటే చాలా ఇన్సైట్స్ బికాస్ సో మెనీ లేమన్ క్వశ్చన్స్ నేను అడిగినాయి కూడా. ఎందుకంటే థింగ్ ఏంటంటే లైక్ పీపుల్ నోస్ ద ఇండస్ట్రీ, కాకపోతే ప్రాసెస్ తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన టికెట్ రైట్స్ గురించి కావచ్చు, లేదంటే మల్టీప్లెక్స్ చైన్స్తో వాళ్ళకు ఉండే అగ్రిమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే అర్థంగా జనాలకి ఏంటి ఎందుకని బుకింగ్స్ ఓపెన్ చేయలేదు అనే క్వశ్చన్ ఉంటుంది తప్పితే ఓకే ఇంత ప్రాసెస్ జరుగుతుంది ఇట్లా ఇట్లా ఉంటాయి అని చెప్పేసి తెలియదు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లియరింగ్ ఆల్ దిస్. మై ఫస్ట్ ఇంటర్వ్యూ. నన్ను చాలా యూ మేడ్ మీ ఫీల్ కంఫర్టబుల్. థ్యాంక్ యూ ఫర్ దిస్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ ఫర్ లిటిల్ హార్ట్స్. ద సేమ్ టైం ఇంకా ఈ కొంచెం డిస్ట్రిబ్యూషన్ మాత్రమే కాకుండా ఇంకా ఎలాగో మీరు ప్రొడక్షన్ వస్తున్నారు కాబట్టి రెండు కంటిన్యూ చేసి రెండు పడవల ప్రయాణం కొనసాగిస్తారని కోరుకుంటున్నాను. ఇయర్లో ఏదో ఒకటి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.